లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సింపుల్గా చెప్పచ్చు. ఎలా అంటే, అరణ్యంలో యోహాను ఉండగా దేవుని వాక్యం అతనికి వచ్చింది. అతడిక ప్రకటన చేస్తూ, ఇదిగో రాజు రాబోతున్నాడు, ఇదిగో సమీపంగా ఉన్నాడు ఆయనని ప్రకటన చేశాడని చెప్పచ్చు. కానీ ఎంత డీటెయిల్ ఉందో చూసారా? అక్కడ గవర్నమెంట్ ఏముంది? ఒక చక్రవర్తి కోసం చెప్పబడింది. అంటే అది రోమా ప్రభుత్వ పరిపాలన కాలం. రోమ్ గవర్నమెంట్ ప్రపంచంలో అతి ఎక్కువ భాగాన్ని పరిపాలిస్తున్న కాలం అది. ఆ చక్రవర్తి లోకల్లో కొంతమందిని, అంటే రాజుల్ని, ఈయన చక్రవర్తి, ఆయన కింద చాలామంది రాజులు ఉంటారు, వాళ్ళని సామంత రాజులు అంటారు. ఆ రాజుల్లో ఏ రాజు ఆ ప్లేస్లో ఉన్నాడు, ఆ తర్వాత అక్కడ ప్రధాన యాజకులు ఎవరున్నారు, ఆ చుట్టుపక్కల ఎవరెవరు రాజులుగా ఉన్నారు, ఆ టైంలో ఇంత డీటెయిల్ ఎందుకంటే బైబిల్ సత్యం కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు పురాణాల్లో ఏదన్నా మనం చూసినప్పుడు ఒకానొక కాలంలో, ఒకానొక ఏ కాలం అది, ఎంతకాలం క్రితం అది, అసలు దానికి ఏంటి, దానికి తల ఏంటి, దానికి తోక ఏంటి, ఏమీ తెలియదు. ఒకనాడు పలానా వ్యక్తి పలానా, ఏనాడు, ఒకనాడు అంటే బైబిల్ అది కాదు. బైబిల్ ఏంటో తెలుసా? బైబిల్ సత్యం. హల్లెలూయా. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ సిచ్యువేషన్ జరిగిందో ఎగ్జాక్ట్గా చక్రవర్తి ఎవడో, సామంతరాజు ఎవడో, పక్క రాజులు ఎవరు, అక్కడ ప్రధాన యాజకులు ఎవరున్నారు, అప్పుడు అదంతా డీటెయిల్ రాసి ఆ టైంలో జరిగిన సందర్భం ఇది. హల్లెలూయా. వీళ్ళ పేర్లన్నీ సెర్చ్ చేయండి, వీళ్ళ పేర్లన్నీ చరిత్రలో ఉంటాయి, బైబిల్లో కాదు. చరిత్రలో అదే టైంలో ఇతను రాజుగా ఉన్నప్పుడు ఇతను ఇదంతా పర్ఫెక్ట్గా ఒక కాలాన్ని చెప్తుంది. ఆ కాలంలో ఇది జరిగింది అనే విషయం చెప్తుంది. అయితే ఇందులో ఇంకొక మాట కనబడుద్ది. ఏంటంటే, చతుర్థాధిపతి అయిన హేరోదు. చదివారు కదా? చతుర్థాధిపతి ఏంటి? అసలు ఈ కాలంలో ఇది జరగడం ఏంటి అంటే, ఒక మాట దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, ఓ దర్శనం చూశాడు నెబుకద్నెజరు. ఏంటి, బంగారము, వెండి, ఎత్తడి, ఇనుము కలిగిన ఒక పర్సన్, ఎత్తైన ఒక బొమ్మ చూడడం, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి దాన్ని కొండ చేసాడు, తుత్తునీలు చేయడం, ఆ రాయి చాలా పెద్ద మహాపర్వతం అంత అయిపోవడం చూపించి దాని గురించి వివరిస్తూ, రాజా, మొదట నీ పరిపాలన ఉంది కదా, దీని తర్వాత మాది పారసిక సామ్రాజ్యం వస్తుంది, దాని తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వస్తుంది, దాని తర్వాత మనుషులతో కలవని, మనుషులు అంటే రాజ్య ప్రజలకు నచ్చదు ఈ గవర్నమెంట్, అలా నచ్చని ఒక ప్రపంచాన్ని వెళ్ళినట్టు 4వ రాజ్యం వస్తుంది. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. హల్లెలూయా. ఇక్కడ ఈ లిస్ట్ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ఆ రాజుల కాలం, రోమా 4వ రాజ్యం, ప్రపంచాన్ని ఏలునట్టి 4వ రాజ్యమైన రోమా రాజుల కాలములో దేవుడు రాజ్యాన్ని స్థాపించడానికి ముందుగా ఆ వార్తని బయట ఆయన చేయాలనుకున్న పనికి ముందుగా ఒక దారి వేయడానికి జకర్యా కుమారుడైన యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. హల్లెలూయా. అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని 2వ అధ్యాయంలో నా ప్రవచనాన్ని నెరవేరుస్తుంది అనే ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూసిన మాట చతుర్థాధిపతి అయిన హేరోదు. ఎవడికో తెలియక బైబిల్ మీద పడేసి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అందులో ఒకడు హేరోదు ఇక్కడ చచ్చిపోయాడని ఉంది, ఇక్కడేమో మళ్ళీ హేరోదు ఇక్కడ ఉన్నాడని. హేరోదు ఇప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇంటి పేర్లు తెలుసు, మన లోకల్ కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే ఒక నూతిలో అందులో కప్పంది అనుకోండి, దానికి అరే ప్రపంచం ఎంత ఉంది అంటే ఆ వర చుట్టూ తిప్పుతుంది, ఇదే ప్రపంచం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంటి పేర్లు ఉంటాయి, ఒంటి పేర్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ దాటి నార్త్ సైడ్ కానీ లేదా కర్ణాటక సైడ్ కానీ వెళ్తే ఇంటి పేర్లు ఉండవు అసలు వాళ్ళకి.
ఇంటి పేర్లు ఉండవు. లక్ష్మి అని ఒక పేరు ఉంటే లక్ష్మి అంటే 100 లక్ష్మిలు వచ్చినా సరే అంతే. ఏదో ఆ నెంబర్, ఆధార్ నెంబరో, ఏదో వేలిముద్రలో ఇంటి నెంబర్లు ఇవే తప్ప ఇంటి పేరు ఉండదు వాళ్ళకి అసలు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తండ్రి పేరు ఇంటి పేరు కింద కొనసాగుతుంది. వాళ్ళ తండ్రి పేరో తాత పేరో ఏదో ఒకటి ఆ పేరు అలాగా కొనసాగుతుంది అనమాట వాళ్ళకి. ఇది హేరోదు అనే ఒక రాజు ఉన్నాడు. అతన్ని హేరోద్ ద గ్రేట్ అంటారు. అది అతని పేరు. హేరోదు అతను చాలా పెద్ద రాజుగా ఏలాడు కాబట్టి ఈ రోమ్ గవర్నమెంట్లో హేరోద్ ద గ్రేట్ అని అతనికి ఒక బిరుదు అతను ఇచ్చుకున్నాడో మరి వాళ్ళు ఇచ్చారో మొత్తం. అతనే యెరూషలేము దేవాలయాన్ని బాగు చేశారు. మీరు చెప్తారు కదా, ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాలు పైచీలకు దీన్ని కట్టారు, నువ్వు 3 రోజుల్లో కడతావా అంటాడు. ఆ 40 సంవత్సరాల పైచీలకు బాగు చేయించినాడు ఎవరంటే హేరోదు. అందుకని హేరోద్ టెంపుల్ అని కూడా అంటారు దాన్ని. ఆ హేరోదు ఎవరంటే యేసుక్రీస్తు చిన్నప్పుడు చంపడానికి ప్రయత్నించాడే ఆ హేరోదు. యేసుక్రీస్తు చిన్నప్పుడు చంపడానికి ఈ జ్ఞానుల దగ్గర అది నటనది ఆడి చిన్నపిల్లలను చంపేశాడే ఆ హేరోదు ద గ్రేట్. అంటే అలా చెప్తున్నాను మీకు గుర్తుండడానికి. హేరోద్ ద గ్రేట్ అతను చనిపోయిన తర్వాత అతనికి ఉన్న పిల్లలు రాజ్యం నాకంటే నాకని ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఈ హేరోద్ అనే పేరు అది ఫరో ఉన్నాడు, ఆ తర్వాతోడు ఫరోయే. అదేంటంటే ఒక ఫరో అని సరైనోడు ఒకడు ఉంటాడు, ఇక అతని పేరు ఎవడో ఒకడికి పెడతారు, అతను లాంటోడు ఇతను అని. అలా హేరోదు లాంటోడు అనే పేరు ఇందులో ఒకడికి రావాలి వాళ్ళ పిల్లల్లో. అందులో అంతిప అని ఒకడు ఉన్నాడు. అంతిప హేరోదు కొడుకుల్లో ఒకడి పేరు అంతిప. ఇంకొకటి పేరు అక్కడ ఫిలిప్పు కనబడుతుంది. ఇలాగ వాళ్ళ పిల్లల్లో ఈ అంతిప, ఈ ఫిలిప్ వీళ్ళందరూ ఎవరు ఆ స్థాయి కలిగిన వాళ్ళు అంటే ఈ అంతిప అనేవాడికి మళ్ళా హేరోదు బిరుదిచ్చారు. హేరోదు 2 అంటారు, లేదా హేరోదు అంతిప అంటారు. ఇతను అసలు పేరేంటి? అంతిప. ఈ హేరోదు రాజ్యాన్ని ఏం చేశారంటే 4 ముక్కలు చేసి, అంతిప ఒక ఏరియా, ఫిలిప్పు ఒక ఏరియా, ఇంకా అక్కడ పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పంచుకున్నాడు. ఒక రాజ్యాన్ని 4 ముక్కలు చేశారు. అందులో 4వ ఒక మొక్కను పరిపాలించడాన్ని దాన్ని ఏమని చెప్తున్నారంటే చతుర్థ అధిపతి. చతుర్థ అంటే 4వ భాగానికి అధిపతి. ఇంకొకటి కూడా చతుర్థాధిపతి. ఎందుకు? 4 ముక్కలు చేశాడు. ఎవరు తిన్నా సరే 4వ ముక్క. 4 భాగాల్లో ఒక ముక్కను పరిపాలించేవాడు ఎవరంటే ఈ హేరోదు అంతిప. నేను ఎందుకు డీటెయిల్ చెప్తున్నానంటే, నేను చెప్పే విషయాలు మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు నెట్లో. నేను చెప్పే విషయాలు మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే చరిత్ర ప్రకారం బైబిల్ ఎంతవరకు ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. చతుర్థాధిపతి అయిన అంతిప అనేవాడు ఉన్నాడు. ఈ అంతిప దేనికి పరిపాలకుడు? అక్కడ మనం చూసాం, గలిలయ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇతను రాజు, మిగతా ప్రాంతాలకి ఇంకొకడు రాజుగా ఉన్నాడు. ఈ హేరోదు కోసం బైబిల్లో చాలా డీటెయిల్ ఇవ్వబడింది. ఎందుకు అంత డీటెయిల్ ఇవ్వబడింది అంటే, ఈ చతుర్థాధిపతి అయిన హేరోదుకు వచ్చిన భాగంలోనే యెరూషలేము, యేసుక్రీస్తు పరిచర్య చేసిన గలిలయ, ఈ చుట్టుపక్కల ఇవన్నీ అందులోనే ఉన్నాయి. తన పరిపాలన కింద ఇవన్నీ ఉన్నందుకు అతని గురించి బైబిల్లో ఉంది. ఒకవేళ ఫిలిప్పు ప్రాంతంలో కనుక ఈ గలిలయ ఇవంతా పరిపాలన ఫిలిప్ చేశాడు అనుకోండి, డీటెయిల్ ఎవరి గురించి ఉండేది మన బైబిల్లో? ఫిలిప్ గురించి ఉండేది. సో ఈ హేరోదు అంతిప గురించి మనకి చాలా డీటెయిల్ ఉంది. అందుకు కారణం ఏంటంటే, యేసుక్రీస్తు అపోస్తులు పరిచర్య చేసిన ప్రాంతం ఈ హేరోదు పరిపాలన కిందకి వస్తుంది. దానివలన అతని గురించి మనకి చాలా డీటెయిల్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, అప్పుడు మనం ప్రేయర్లోకి వెళ్ళి వాక్యలోకి వెళ్దాం. ఏంటంటే, ఈ బైబిల్ ఉంది కదా, ఇది ఎలాంటిదంటే, మీలో ఎవరైనా వీడియోస్లో షార్ట్స్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. లేదా ఒక ఇమేజ్ చేసేవాళ్ళు, ఇమేజ్ రాసాం, ఒక డిజైన్ చేసాం, దాని మీద మ్యాటర్ అంతా పెట్టాం, 2 లైన్లు ఎక్కువైపోయింది అనుకుందాం. రాసినప్పుడు అంతా ఖచ్చితంగా ఉంచాలనిపిస్తుంది, కానీ 2 లైన్లు తీసేయాలి అనుకున్నట్టు పైనుంచి కిందకి చదివి ఇది తీసేసిన ప్రాబ్లం ఏమి లేదులే అనుకున్నది కట్ చేస్తాం. మర్ర ఇదంతా పర్ఫెక్ట్ అనుకుంటాం, ఇంకో లైన్ తీయాలనుకుంటాం, మళ్ళీ పరిశీలన చేసి ఇది తీసినా పర్లేదులే అని తీసేస్తాం. ఇది చిన్నగా చెప్పినా పర్లేదని కట్ చేస్తాం. షార్ట్స్ చేసేవాళ్ళు 1 నిమిషంలో చేయాలి, అప్పుడు ఇప్పుడు 3 నిమిషాలు అయితే అది 1 నిమిషంన్నర వీడియో ఉంది, ఇందులో ఇది పర్ఫెక్ట్ అనుకుంటాం, నిమిషానికి పెట్టడానికి మళ్ళీ ఇంకొక ముక్క కట్ చేస్తాం. అది ఎడిట్ చేసేవాళ్ళకి, ఇమెయిల్ చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఈ బైబిల్ ఎలాంటిదంటే, దేవుడు చాలా విషయాలు రాసి చెప్పేశాడు, చాలా కార్యాలు చేసేసాడు, కానీ మనిషి మొయ్యగలిగేలా ఉండాలి కదా బైబిల్.
అందుకని చాలా 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 ట్రిమ్ చేసి తగ్గించి అత్యవసరం అంటే ఈ ఒక్క లైను పడేస్తే దీంట్లోంచి మళ్ళీ వాక్యం చెప్పేటప్పుడు ఆడికి చెప్దాంలే మ్యాటర్ అంతా. ఇప్పుడు నేను గంట ప్రసంగం చేశానంటే గంట ప్రసంగాన్ని లైన్ టు లైన్ రాసామనుకోండి 40-50 పేజీలు వస్తుంది. యేసుప్రభువు చేసిన ప్రసంగాన్ని ఒక రోజంతా చేసేటనుకో ప్రసంగం 2 అధ్యాయంలో రాస్తాం. మిగతా మాటలన్నీ ఏమైనాయి? అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు, భోజనం చేసి సాయంత్రం వరకు ఉండి మాట్లాడి వెళ్ళాడు. మనకి మాట్లాడిన మ్యాటర్ ఎంత ఉందో 20 వచనాలు కూడా ఉండదు. ఎన్ని మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు? అసలు అబ్రహాం వదిలింటాడా కూర్చుని? అసలు ఇంకా దేవుడిని వదిలిండడం. ఎన్నో అడుగుంటాడు, ఎన్నో చెప్పేసి ఉంటాడు, నేను రాబోతున్నాను ఇలాగ అన్నీ చెప్పేసి ఉంటాడు. మ్యాటర్ అంతా వాళ్ళకి అన్నీ తెలుసు కదా. రాశారా బైబిల్లో? ఆఖరికి యోహాను ఏమన్నాడంటే సింపుల్గా ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే ఈ భూమి సరిపోదన్నాడు. హల్లెలూయా. భూమి సరిపోనంత మ్యాటర్ని ఇంత పుస్తకంలో ఇరికించాలంటే ఎన్ని క్యారెక్టర్లను పక్క తీసుంటాడు దేవుడు, ఎన్ని సందర్భాలను పక్క తీసుంటాడు. అన్ని పక్కకు తీసేసిన ఒక వ్యక్తి గురించి చాలా డీటెయిల్ బైబిల్లో ఉందంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు ఆ వ్యక్తి ద్వారా మనకేదో చెప్పాలనుకుంటున్నాడు అనమాట. ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు అనేవాడు కూడా అంతే. నేను మిగతా హేరోదుల కోసం చెప్పట్లేదు, ఆ తర్వాత ఏ రోజులు ఉన్నారు, ముందు ఏ రోజులు అవన్నీ పక్క. ఓన్లీ చతుర్థాధిపతి అయిన హేరోదు అంతిప, ఇతను ఏంటి, ఇతని సంగతులు ఏంటి, ఇతని నుంచి మనమేం తెలుసుకోబోతున్నాం. ఓ మంచి భక్తుడి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ భక్తునితో మన భక్తిని పోల్చుకుని మన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి. ఒక చెడ్డోడిని గురించి మనం తెలుసుకున్నాం అనుకో ప్రసంగంలో, ఆడితో మనల్ని పోల్చుకుని అలా ఉండకుండా చూసుకోవాలి. ఏదైనా అంతే, కంపారిజన్నే. ఒకటి దేవుడు మనతో మాడితే మనం ఇలా ఉన్నామా చూసుకుని, అలా లేము అమ్మయ్య అలా ఉన్నాం మార్చేసుకోవడమే. ఓ చెడ్డోడి గురించి వచ్చినప్పుడు ఈరోజు హేరోదు అంతిప అనే ఒక నెగిటివ్ క్యారెక్టర్ కోసం, ఒక చెడ్డ వ్యక్తి కోసం మనం తెలుసుకోబోతున్నాం కొన్ని విషయాలు. దాని ద్వారా మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ మనలో ఏదైనా అలాంటి లక్షణాలు ఉండకూడదు ఉంటే వాటిని విడిచిపెట్టి మార్చుకుని ఇక్కడి నుంచి మనం హేరోదులుగా కాకుండా మనం సంపూర్ణంగా హేరోదుని మన హృదయాల్లో చంపి వెళుదుముగాక. ఇంకా గట్టి చెప్దాం ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరిస్తారా? గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఒకసారి ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆ గడిలోనే కొంతమంది పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుంచి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణసిద్ధి పొందెదను. ఈ సందర్భం మనకు తెలుసు. యేసుక్రీస్తుని బెదిరిస్తున్నారు వాళ్ళు. ఏమని? హేరోదు నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు. నిజంగా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. చంపేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఆయన ఎలా అంటాడు? ఎన్ని రోజులు ఉంటాడో చెప్తున్నాడు. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటాను, ఏం చేస్తాడో చూద్దాం చేయమను. ఆయన తనను తాను అప్పగించుకునే వరకు ఎవడు ఆయన్ని ఏమీ చేయలేడు. హల్లెలూయా. ఆయన తాను అప్పగించుకున్నాడు అంతే. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటానని వెళ్ళి ఆ నక్కతో చెప్పాడు. ఏ రోజు నక్క? రాజు అతను. ఏమన్నాడు? ఏ రోజుని వెళ్ళి ఆ నక్కతో వెళ్ళి చెప్పుంటారు కదా వాళ్ళు. అసలు వెళ్ళి ఆయనతో చెప్పంటేనే 4 మాటలు కలుపుతారు. వెళ్ళి ఆ నక్కతో చెప్పు అంటే ఆ మాటను చెప్పి ఉంటారు. చెప్పినా పర్లేదు అనుకున్నాడు ఆయన. వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. ఏ రోజు నక్క కాదు, కానీ నక్కని ఎందుకన్నాడు? అది అతని యొక్క స్వభావం. అది అతని యొక్క స్వభావం. ఎందుకు ఆ స్వభావం ఉంది? మనకి హేరోదు గురించి చదివితే క్లియర్గా ఏమర్థం అవుద్దంటే, హేరోదు కంట తమ్ముడు ఒకడు ఉన్నాడు, అతని పేరు ఫిలిప్పు. ఫిలిప్పు భార్య పేరు హేరోదియా. ఫిలిప్ భార్య పేరు హేరోదియా. నేను హిస్టరీ చదివినప్పుడు నాకు దొరికినవి నేను చెప్తున్నాను. అందులో ఏముందంటే, ఈ హేరోదు అనేవాడు అప్పుడప్పుడు హేరోదు యొక్క తమ్ముడైన ఫిలిప్పు ఇంటికి వెళ్తూ ఉండగా ఫిలిప్పు భార్య హేరోదు ఇద్దరు ప్రేమించుకున్నారట. చూడండి, తమ్ముడింటికి వెళ్తుండగా ఫిలిప్పు భార్య
హేరోదు ప్రేమించుకుంటే ఈ హేరోదు అనేవాడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియని వాళ్ళ కూతుర్ని ఇద్దరిని తీసుకుపోయాడు. ఎందుకు? వీడికన్నా అధికారం అక్కడ. ఇప్పుడు హేరోదు పేరు వీడికి ఇచ్చారంటే వీడికున్న బలం, వీడికున్న సైన్యం, వీడికున్న కెపాసిటీ, వాటిని బట్టి ఫిలిప్ ఇంకా ఏమీ అనలేకపోయాడు. తన తమ్ముని భార్యను వాళ్ళ కుమార్తెని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇది నేను చూసిన చరిత్రలో చదివిన విషయం. అంటే వాళ్ళు రోమ్ గవర్నమెంట్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళు చరిత్రకారులు రాస్తారు కాబట్టి నేను అందులో చదివిన విషయం మీకు చెప్తున్నాను. తీసుకెళ్ళిపోయాడు. అయితే నక్కని ఎందుకన్నాడు? ఒకసారి ఒక వీడియో చూశాను. ఏంటంటే ఒక చిరతపులి ఒక జింకన్న వేటాడిన తర్వాత దాన్ని చంపేసి దాన్ని పీక పట్టుకుని ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మల పైన పెట్టుకుంది. జింకను అంత పైన ఎందుకు పెట్టుకుంది? ఈ పైకి పెట్టుకోగానే ఓ 10 నక్కలు చెట్టు చుట్టూరు ఏంటంటే దాన్ని లాగేసుకోవడానికి ఎక్కడైనా ట్రై చేస్తున్నాయి. ఇది వేటాడవు. ఈ నక్కలు ఏం చేస్తాయంటే వేటాడవు. ఈ వేటాడి తినగా వదిలేసినాయో, వేటాడి ఆ పక్కకి వెళ్తేనో వీటిని లాక్కుని వెళ్ళిపోతాయి. ఒకసారి అయితే అదే దాంట్లో ఒక చిరతపులు ఏం చేసిందంటే ఇంకొక జంతువుని దేన్నో ఒక కొమ్మ పైన పెట్టుకుని తింటంటే కింద నుంచి ఎగిరి పట్టుకుని జాతకు ఒక 5-6 నక్కలు దాని నోట్లోంచి ఇది లాగేసుకుని పట్టుకుని ఈడ్చుకుని పోయినాయి. అంటే నక్కని ఎందుకనంటే దాని స్వభావం ఏంటంటే అది తనది కాదు, తను వేటాడలేదు, కానీ ఇంకొకటి వేటాడి సంపాదించుకున్న దాన్ని ఇది లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఏ రోజున ఎందుకన్నాడు? ఆమె తన భార్య కాదు, ఇంకొకరి భార్యని తన భార్యగా చేసుకోవడానికి లాక్కుని పోయాడు. అందుకని ప్రభు ఏమన్నాడంటే వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఒకసారి మొన్న ఎవరో పెళ్లి చూపులు అయితే వాళ్ళు పెడతారు కదా, బయోడేటా పెట్టినప్పుడు అతని జీతం నెలకి 50 నుంచి 60 వేలు అని రాశాడు. ఒక జాబ్ కలిగిన వాడికి ఎవరైనా అలా చెప్పగలరు? విజయం ఉందనుకో, నీ జీతం ఎంత అంటే చెప్తుంది ఇంత నుంచి ఇంతవరకు వస్తాయని. ఉద్యోగస్తుడు ఎవడని చెప్తాడా? వ్యాపారస్తుడు చెప్తాడు, సీజన్లో ఎక్కువ, అన్ సీజన్లో తక్కువ. ఉద్యోగస్తుడు 50 నుంచి 60 వేలు వస్తుంది అని చెప్తే ఇదేంట్రా ఇలా విచిత్రంగా అనిపించింది. కిందన ఏంట్రా సెక్టర్ అని చూస్తే రెవెన్యూ సెక్టర్ అంటే ఫుల్గా లంచాలు వ్యవహారాలు అన్నమాట. అంటే జీతం 30,000 40,000 ఉంటుంది, పైదంతా లాగేసేది అనమాట. అందుకని ఏం రాశాడు తెలుసా? 50,000 నుంచి 60,000. అంటే సింపుల్గా స్ట్రైట్గా ఏం రాశాడంటే నేను లంచం తీసుకుంటాను అని రాశాడు. ఇప్పుడు ఈ 30,000-40,000 జీతం ఏదైతే ఉందో అదే అవుతుంది. లంచంగా తీసుకున్న డబ్బు ఎవరిది? ఆ ఇచ్చినోడు కష్టార్జితం. అయితే లంచం తీసుకునే వాళ్ళు అందరూ ఎవరు అంటే హేరోదులు. ఎవడైతే లంచం తీసుకుంటాడో వాడు హేరోదు. ఎవరైతే తమదు కాని వస్తువు లాక్కుంటాడో వాడు హేరోదు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే గ్రూప్గా కలిపి ఒక వర్క్ చేస్తారు. ఇతను కొంత వాళ్ళ కొంత చేస్తారు. అందులో ఒక మాటకారు ఉంటాడు ఎవడొకడు. వాడు ఏం చేస్తారంటే వీడే చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి దీనికి సంబంధించిన క్రెడిట్ అంతా ఇది నేనే చెప్పానంటే నేను ఐడియా ఇచ్చాను, నేనే చేశాను. కష్టపడింది ఒకడు, దానికి సంబంధించిన పేరు ఇంకొకడు కొడతాడు, ఇంకొకడు లాగేసుకుంటాడు. అలాగా ఇళ్లలో ఉంటారు అలాంటి వాళ్ళు. ఇళ్లలో 2 కోడలు ఉన్నారనుకోండి, చిన్న ఆమె ఎక్కువ పని చేసింది అనుకో, చేస్తుంది, ఆ పనిలో ఉంటుంది, పెద్ద ఆమె పేరు కూడా వస్తుంది నేనే చేశానని. ఇళ్లలో అన్నదమ్ములు, ఆఫీసులో వర్కర్సు. నీది కాదు ఆ క్రెడిట్, అది నీది కాదు. కాబట్టి నువ్వు దాని గురించి ఆశించొద్దు. అలా ఆశించు ప్రతి వాడు ఎవరో తెలుసా? హేరోదు. తనది కాని దాన్ని, తనది కాని డబ్బు, తనది కాని వస్తువు, తనది కాని పేరు, తనది కానిది దేన్ని ఆశించేవాడైనా సరే వాడు హేరోదే. బైబిల్లో హేరోదు ఒకటి తర్వాత ఒకటి హేరోదు ఉన్నట్టు చర్చిలో చాలామంది హేరోదులు ఉంటారు. చివరికి మనలో హేరోదు ఉన్నాడని ఈరోజు తేలితే వాడిని మనం చంపేసి వెళ్ళిపోదుము గాక. గట్టి చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. నీది కాంది నీవు తీసుకోవడానికి ప్రయత్నించొద్దు, నీది కాంది నువ్వు లాక్కోవడానికి ప్రయత్నించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వద్దు. మొన్న ఒకరు ఇలాగా డబ్బులు ఇస్తే ఉద్యోగం వేయిస్తారంటున్నారు, ఏం చేయమంటారు అని అడిగారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి చెప్పాను. అసలు చెప్దాం వాళ్ళకి ఏంటని. ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామ్ రాయాలండి, రాశాను, పాస్ అయిపోయాను, అన్నిటిలో నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది,
ఆ కన్ఫామ్ అయిపోయిన జాబ్ ఇవ్వడానికి అడిగాడు అంటే జాబ్ కొనుక్కోవడం కదా, అది లంచం ఎంతకి. అదేంటంటే అది ఒక అన్యాయం. అది ఓకే, అది పక్కన పెట్టు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక జాబ్ ఉంది, 10 మంది రాస్తున్నారు, ఈలోపు మధ్యలో ఒకడు ఉంటాడు, ఎవడొకడికి అమ్మేస్తాడు ముందే. ఎగ్జామ్లో నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినోడు ఉంటాడు, వాడికి రాదు, నువ్వు డబ్బులు ఇవ్వడం వల్ల అది నీకు వస్తుంది. అది నీదా ఉద్యోగం కాదు, అది నీ ఉద్యోగం కాదు. నువ్వు ఎలిజిబుల్ అయినా ఆ జాబ్ నీదే అయినా నీకు ఇవ్వడానికి కూడా డబ్బులు అడిగే దరిద్ర పరిస్థితిలో ఉంది మన దేశం. అలాంటి డబ్బు అది అన్యాయంగా తీసుకున్నాడు, అది వేరే విషయం, అది పక్కన పెట్టు. కానీ నీది కాదు ఆ జాబ్, నీకు రాలేదు, ఇంకొకరికి ఎవరికి వస్తుంది, ఇంకో 1,00,000 ఎక్కువ పెడితే నీకు వస్తుంటే నువ్వు కనుక డబ్బులు ఇచ్చి ఉద్యోగం అనుకుంటే ఖచ్చితంగా నువ్వు హేరోదివి. దేవుడు దాన్ని సింపుల్గా మాత్రం చూడనే చూడ. మనందరితో ప్రభు మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, నీది కాని దాన్ని నువ్వు ఆశించొద్దు. నీది కాని వస్తువు కానీ, డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, ఏది కానీ దాని వైపు నువ్వు చూస్తే నువ్వు హేరోదివి. దేవుడు అలాంటి వాడిని నక్క అని పిలిచాడు. కాబట్టి ఈ క్వాలిటీ మనలో లేకుండా చూసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ పాయింట్లోకి వెళ్దామండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 18వ వచనం, 17వ వచనం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకుంటా నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానుని పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను అనే మాట. ఏమన్నాడండి యోహాను? హేరోదు, నీవు నీ తమ్ముని భార్యను పెళ్లి చేసుకోవడం న్యాయం కాదు, నువ్వు రాజుగా ఉండి ఎలాంటి పని చేయకూడదు. సాఫ్ట్గా చెప్పుంటాడా, గట్టిగా చెప్పుంటాడా? మామూలుగా ఊహించండి. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవడు పడతాడు బాప్తిసం తీసుకోవడానికి వస్తే ఏమన్నాడు? మిమ్మల్ని ఎవడరా బాప్తిసం తీసుకొని రమ్మన్నారు? ఏమన్నా చేట ఆయన చేతిలో ఉంది, ఆయన దగ్గర మంట ఉంది, కాల్చేస్తాడు. అసలు సాఫ్ట్ ఏదో మంచిగా చెప్పడం అలాంటిది ఉండదు. యోహాన్ మాట్లాడితే అది చాలా స్ట్రైట్గా ఉంటుంది. హల్లెలూయా. ఏమని చెప్పాడంటే, హేరోదు నువ్వు చేసింది తప్పు చెప్పాడు. చెప్తే వాళ్ళ ఆవిడ, హేరోదియా పబ్లిసిటీ అయిపోతుంది మన గురించి బ్యాడ్గానే, మరి ఏంటని బాధపెడతావు, నువ్వేం కంగారు పడకు, మనం లోపలేసేస్తానని పట్టి తీసుకెళ్ళి లోపలేసి. హేరోది యొక్క 2వ క్వాలిటీ మనలో అస్సలు ఉండకూడని క్వాలిటీ ఏంటంటే, ఎవరైనా మనలో ఉన్న లోపాన్ని ఎత్తి చెబితే, ఎట్టి పరిస్థితుల్లో మనలో లోపాన్ని ఎత్తి చెప్పిన వాళ్ళని ద్వేషించొద్దు. వాళ్ళు మన లోపాలను ఎత్తి చెప్పకుండా ఉండడానికి వాళ్ళకి దూరం అయిపోవద్దు. నీ లోపాన్ని ఎత్తి చెప్పేవాళ్ళు లేకపోతే నువ్వు పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతావు? నువ్వు సంపూర్ణుడు అవలేవు ఎప్పటికీ. మనలో బలహీనతల్ని చెప్పగలిగిన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడే మనం సంపూర్ణతలోకి రాగలుగుతాం. లేదంటే మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. మనలో తప్పులు మనకు కనబడి మనం దిద్దేసుకున్నాం. కనబడినవి చాలా ఉంటాయి. ఇది ఇలా ప్రవర్తిస్తున్నాను నేను అనుకోలేదే, నేను ఊహించలేదే. అది ఎప్పుడు తెలుస్తుంది? మన పక్క నుండి మన లోపాలని గమనించగలిగిన ఒక వ్యక్తే దాన్ని చెప్పగలుగుతాడు. అందుకే బైబిల్లో ఉంది, మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరించకుండా చూసుకున్నట్టు ఎబ్రీ పత్రికలో. మన బుద్ధి చెప్పే వాళ్ళని దేవుడు కొంతమందిని పెడతాడు మన చుట్టూ, వాళ్ళని నిరాకరించకుండా చూసుకోండి. కొన్ని చోట్ల ఏంటో తెలుసా, చర్చిలో కనుక స్ట్రైట్గా మీరు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పారంటే చర్చి మానేసిపోతున్నాడు. అంటే ఆడు ఎవడో చెప్పండి గట్టిగా, హేరోదు. మీకు అర్థమైందో లేదో నాకు అర్థం అవ్వాలి కదా. అంటే తన తప్పుని ఎత్తి చెప్తే వాళ్ళతో ఉండని స్వభావం. ఎవరైనా మనల్ని పొగుడుతుంటే ముఖం ఎంత కళ్ళొచ్చేద్దని మనకి వేసుకుంటాం. ఎవరైనా పొగుడుతున్నారనుకో మురిసిపోతుంటాం. మనం వద్దంటాం పైకి, అదేం కాదులేండి నాకు అంత సీన్ లేదు అంటాం పైకి. కానీ ముఖం అర్థమైపోద్ది, అరే వీడు ఉప్పిపోయాడు రైడు, వీడు పొంగిపోతున్నాడు రా, మనకు అర్థమైపోతుంది. అదే ఎవరన్నా వచ్చి నీలో తప్పుని చిన్న మాట, ఎందుకు అలా ఉన్నారు, అది తప్పు కదా, మా వెంటనే బలుపు మాడిపోద్ది, మొత్తం కళ అంతా ఎగిరిపోద్ది. వాళ్ళు కనబడితే చాలు, ఈడొచ్చాడంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఎక్కడికైనా వెళ్దాం, ఎందుకు అక్కడికి అని అడుగుతాడని, ఇదెందుకు కొంటున్నావు అంటాడని, అదెందుకు తింటున్నావు అంటాడని. అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అవుతారో తెలుసా? ఈడు ఎలాంటి గడ్డి తింటాడో అలాంటి గడ్డి తినేవాడు ఆడికి ఫ్రెండ్ అవుతాడు. ఈడు ఎలాంటి చెత్త తాగుతాడో ఆ చెత్త తాగేవాడు ఆడికి ఫ్రెండ్స్ అవుతాడు.
ఇప్పుడు మీకు ఇంతమంది ఉన్నారు, మీలో ఎవరికన్నా పచ్చి తాగుబోతు ఫ్రెండ్గా ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? ఆడు కూడా నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నువ్వు తాగవు కాబట్టి. ఎప్పుడైనా మనలో ఉన్న తప్పుని, మనలో ఉన్న లోపాన్ని ఎవరైతే ఎత్తి చూపుతారో వాళ్ళతో ఎవ్వరూ ఉండాలని అనుకోరు, అసలు అనుకోరు. నేనున్నానండి, ఒక చోట నన్ను చాలాసార్లు అడిగితే నేను ఒక చోట మీటింగ్ వాక్యం చెప్పడానికి వెళ్ళి, వాక్యంలో అనుకోకుండా ఒక సబ్జెక్ట్లో ఆర్నమెంట్స్ గురించి చెప్పాల్సి వచ్చింది. చెప్పాను. ఈ రోజుకి నాకు మళ్ళీ ఖాళీ లేదు. ఎందుకంటే జనాల్లో నాకు తెలీదు. అన్నం పెట్టేటప్పుడు చూశాను పాస్టమ్మ గారిని, ఓ 1/4 కేజీ ఉంటుంది బంగారం. నేను ఆ రోజు అనుకున్నాను, ఇంకా సమస్య లేదు, ఇంకా అయిపోయినట్టే. నిజంగా అయిపోయింది. ఆ పాస్టర్ గారు అనుండొచ్చు, కానీ ఆవిడేమని ఉంటుంది, ఆడు మాత్రం వద్దు, ఎవడన్నా పిలుపర్లేదు, ఆడు మాత్రం. మనలో ఉన్న లోపాలని ఎత్తి చెప్పేవాళ్ళు మనకి వద్దు అంటే వాళ్ళు ఎవరంటే హేరోదులు. ఉన్నాయి మన దగ్గర. మనల్ని విమర్శించే వాళ్ళు ఉండనివ్వండి, మనల్ని గమనించి మనలో తప్పు ప్రతి చిన్నదాన్ని చెప్పేవాళ్ళని ఉండనివ్వండి. ఉంటే వాళ్ళు ఏమైనా చెప్పగానే దాన్ని ముందు ఒకసారి అబ్జర్వ్ చేయి, నేను కరెక్ట్గానే వాళ్ళు చెప్పినట్టుగా లోపం ఉందా నాలో లేదా. ఒక 10% సమస్య ఉంటే దీన్ని 50% సమస్యగా చెప్పారా, ఓకే. ఎక్కువైతే నా 10% సమస్య ఉంది కదా, దిద్దుకుందాం. అసలు ఏమీ లేకుండా నా మీద చెప్పారా, వాళ్ళకి నా మీద కోపం ఉండి చెప్పారన్నమాట, పక్కన పెట్టు. అంతే తప్ప విమర్శను తీసుకోకపోతే అది మనిషికి విమర్శించేది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, తనను తాను విమర్శించుకో. ఎందుకన్నాడు? నిన్ను విమర్శించేవాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిన్ను ఎవడైనా విమర్శిస్తే నువ్వు తీసుకుంటావో తీసుకోవో తెలియదు, కనీసం నిన్ను నువ్వైనా విమర్శించుకో. మనల్ని విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడే మనం సంపూర్ణులం అవుతాం. హల్లెలూయా. అందుకనే హేరోదు క్వాలిటీ మనకే వద్దే వద్దు. చెప్పాడు, ఎత్తి చెప్పాడు, ఇది తప్పు అన్నాడు. అప్పుడు హేరోదు ఏం చేయాలి? ఎందుకు తప్పు కాదో చెప్పాలి, అంతే కదా. ఆ తప్పని చెప్తే ఎందుకు తప్పు కాదో చెప్పాలి. ఎందుకు తప్పు కాదో చెప్పలేనప్పుడు తప్పని ఒప్పుకుని దిద్దుకోవాలి. కానీ తప్పని చెప్పిన లోపల వేయడం వల్ల హేరోదుకి వచ్చే ఉపయోగం ఏంటి? అది ఆ లోపం తనలోనే కదా ఉండిపోతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్న రెండవ అతి ముఖ్యమైన విషయం, ఏదైనా నువ్వు ఈ తప్పు చేస్తున్నావని నీ కొలీగ్స్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ చర్చిలో ఉన్న విశ్వాసులు కావచ్చు, లేదా నేను కావచ్చు, లేదా మీరు నాతో కావచ్చు, ఎవరైనా ఈ మిస్టేక్ ఉంది అని చెప్పినప్పుడు ఒక్క నిమిషం దాని గురించి ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడు నన్ను తిడతానే ఉంటారు, నేనేం చేసినా వాళ్ళకి నచ్చదు, ఆవిడికి నా ముఖమే నచ్చదు, అలా కొట్టేద్దు. అందులో విషయం ఎంత ఉందో చూడండి. లోపం ఉంటే దాన్ని సరి చేసుకుని తీరాలి. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు ఇలా ఉన్నారని చిన్న చిన్న విశ్వాసులు విమర్శిస్తారండి. మామూలు విశ్వాసులు, ఆ పాస్టర్ గారు ఏంటంటే అలా ఉన్నారు. ఈ సామాన్యమైన విశ్వాస చేత అంత పెద్ద సేవకుడు ఎందుకు విమర్శించబడుతున్నాడో చెప్పనా? అతడు ఎదుగుతున్నప్పుడు అతన్ని విమర్శించే వాళ్ళని దూరం పెట్టాడు, తన తప్పుల్ని దిద్దించుకోలేదు, అలాగే ఉన్నాడు. అందుకని ఈరోజు ఎవ్వడు పడితే వాడు విమర్శించే స్థితికి దిగజారిపోయాడు. అదే నీవు నీ సహోదరుల చేత విమర్శించబడినప్పుడు అందులో ఉన్న పాయింట్ని నువ్వు సరిదిద్దుకోగలిగితే దేవుడు విమర్శించు దినమున నువ్వు తీర్పులోంచి తప్పించుకుని నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే తీసుకోండి, దాన్ని పట్టించుకోండి. అది మన హెయిర్ స్టైల్ గురించి కావచ్చు, మన మాట తీరు గురించి కావచ్చు, మనం కొనుక్కున్న వస్తువు గురించి కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా ఎవరైనా అన్నారా దాని గురించి ఆలోచించండి. ఎలా ఉంటుందంటే, మనతో ఓ మంచి బండి కొనుక్కున్నాం అనుకోండి, ఏ ఎఫ్జెడ్ మంచి స్పీడ్ వెళ్ళే బండి అని తీసుకోండి. ఎదురు వచ్చి నీకెందుకురా ఎలాంటి బండి, మామూలుగా వేరే బైక్ అయినా తీసుకోవచ్చు కదా అంటే ఈడేమనుకుంటాడో తెలుసా మనసులో, కుళ్ళిడికి. వెంటనే ఆ విమర్శని వీడికి కుళ్ళు అని కొట్టిపాడేసాం. అలా వద్దు, దాన్ని తీసుకో. నిజమేనా, నాకు అవసరమా కదా, అవసరం కాదు అనిపించిందా, మిస్టేక్ చేశాను, తప్పు అనిపించిందా, ప్రార్థన చేసుకో, మార్చే. పోతే 10,000 20,000 పరలోకం పోవడం కంటే డబ్బులు పోవడం మ్యాటర్ ఏం కాదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కాబట్టి మనల్ని విమర్శ చేసే వాళ్ళ విషయంలో అది మీరు వాళ్ళని దూరం పెట్టద్దు, వాళ్ళ మనకు సమీపంగా ఉండడం మనకు మంచిది. నెంబర్ 3, అదే మార్కు సువార్త 6వ అధ్యాయంలో 19 నుంచి నేను చదువుతాను చూడండి. హేరోదియా అతని మీద పగబట్టి, ఎవరి మీద పగబట్టి? యోహాను మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను కానీ ఆమె చేత కాకపోయిన. ఆశ్చర్యం, వాళ్ళ రాజ్యంలోనే జైల్లో ఉన్నవాడిని చంపించాలనుకున్నా చంపించలేకపోయిందట. ఎందుకట?
ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయనో తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. హల్లెలూయా. చాలా ఇరకాటంలో పడిపోయాడు. ఏంటి, యోహాను చంపేద్దామని వాళ్ళ ఆవిడ ప్రయత్నిస్తుంది. ఆవిడ కాదు, ఆవిడ లాంటిది, ఏదో అలా అనుకుందాం, ప్రయత్నిస్తుంది. ఈయనేమో తప్పిస్తున్నాడు జాగ్రత్తగా. తప్పిస్తూ కుదిరినప్పుడల్లా వెళ్తున్నాడు. వెళుతుంటే వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. వాక్యం వింటే చాలా సంతోషంగా ఉంది. కానీ వింటున్నాడు, కానీ ఏం చేయాలో అర్థం అట్లా. వింటున్నాడు, నచ్చుతుంది, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఈ హేరోదు యొక్క క్వాలిటీ ఎలాంటిదో చెప్తాను చూడండి. మన చర్చిలో సపోజ్ ఇందాక ఎలాగ ఆర్నమెంట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి దాన్ని తీసుకుందాం. ఎప్పుడైనా మనం ఆర్నమెంట్స్ గురించి, ఆవరణాల గురించి, అలంకరణ గురించి వాక్యం వచ్చిందనుకోండి, వాక్యం చెప్పినంతసేపు అందరూ అలా చాలా సంతోషంగా, చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా వింటారు. కానీ వచ్చే ఆదివారం మళ్ళీ అదే వస్తువులతో వస్తుంది ఆవిడ చర్చికి. అంటే అర్థం ఏంటంటే వాక్యం వినడానికి చాలా సంతోషంగా ఉంది, కానీ ఎలా తీయాలో తెలియట్లేదు. ఆడు వింటున్నాడు, హేరోదు వాక్యం వింటున్నాడు, కానీ ఏమి చేయవలనో తెలియట్లేదు. మన అందరం వింటున్నాం, కానీ దాన్ని చేయడం గురించి ఆగిపోతాం, చేయలేకపోతాం. హేరోదు కూడా అంతే, వింటున్నాడు. యోహాను ఎన్ని చెప్పుంటాడో అవి ఏమి రాయలేదు. మనకు చెప్తున్నంతసేపు చాలా ఆసక్తిగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. వింటున్నప్పుడు దేవుని మాటలో చాలా సంతోషంగా ఉంది అతనికి, కానీ దాన్ని చెయ్యాలి అన్నప్పుడు చేయలేకపోతున్నాడు. ఎంతమంది హేరోదులు ఉంటారు మన చర్చిలో? ఎంతమంది హేరోదులు ఉంటారు క్రైస్తవ్యంలో? ఆలోచించండి. ప్రతి ఆదివారం దేవుడు ప్రతి ఒక్కరితో ఏదో ఒక విషయం మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతిదీ దిద్దేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక విశ్వాసం కోసం దేవుడు మాట్లాడాడు. మనం అనుకుంటాం, ఇక ఏ సమస్య వచ్చినా సరే నేను కృంగిపోను, నేను వెనకడుగు వేయను, నా విశ్వాసంలో తగ్గిపోను అనుకుంటాం. 4 రోజుల తర్వాత ఒక సమస్య వచ్చింది. సమస్య రాగానే సేమ్ మళ్ళీ కృంగిపోవడం, బాధపడిపోవడం. వింటున్నప్పుడు చాలా సంతోషంగా తీసుకున్నాం, వింటున్నప్పుడు చాలా ఆసక్తిగా తీసుకున్నాం, కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని చేయలేకపోతున్నాం. హేరోదంతే, వినగలుగుతున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. నచ్చలేదా అంటే నచ్చిందా, నచ్చలేదా? నచ్చింది. చేశాడంటే చేయలేదు. నేను అదే అన్నాను. ఇప్పుడు ప్రసంగం నచ్చలేదంటే మనకి ఎలా అర్థం చేసుకుంటాం? ఇంకేళ్ళు మానేశారు చర్చి కంటే, ఓహో మనం చెప్పిన మాట వీళ్ళకి నచ్చలేదు. చర్చి మానరు, మారు మనసు పొందరు. ఏం చేయాలి నేను ఇప్పుడు? నచ్చకపోతే చర్చి మానేయాలి, నచ్చితే మనిషి మారాలి. చర్చి మార్చరు, వాళ్ళు మారరు అంటే నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎన్నో వింటాం మనం. గెస్ట్ మెసేజ్లో దేవుడు మాట్లాడతాడు, మెయిన్ మెసేజ్లో దేవుడు మాట్లాడతాడు. అన్నీ మన నోటి మాట కోసం, మన సంపాదన కోసం, మన ఉద్యోగ వ్యాపారాలు, వివాహం, తర్వాత మన పైరూపం, అంతరంగం, అన్నిటి కోసం దేవుడు మాట్లాడతాడు. అన్నీ ఇంట్రెస్ట్గా వింటారు. గంట చెప్పిన వింటారు, గంటన్నర చెప్పిన వింటారు, ఒక్కోసారి నేను 2 గంటలు చెప్పేసిన ప్రసంగం వింటారు, కానీ మార్పు కనపడదు. దాన్ని ఏమనుకోవాలి? అందుకే నేను ఏం పెట్టానంటే హేరోదులు చర్చి మన చర్చి. వింటారు, విననరు, మానేస్తాననరు, సంతోషంగా తీసుకోము అని అనరు. సంతోషంగా తీసుకుంటారు, ఆసక్తిగా వింటారు, ఎంతసేపు చెప్పినా వింటారు, కానీ చేయరు. ఏంటి ఉపయోగం? హేరోదులో ఉన్న ఒక భయంకరమైన క్వాలిటీ క్రైస్తవ్యం అంతటినీ వ్యాపించింది. వాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళది వాక్యం వినరు, తప్పులు ఎప్పుడు విమర్శిస్తాడు, ఎప్పుడు లోపాలు చెప్తాడు. బైబిల్ అంతా అదే చెప్తుంది. బైబిల్లో కొత్త నిబంధనలో ఆశీర్వాదాలు 5% ఉంటే 90% హెచ్చరికలు ఉంటాయి. ఎందుకంటే అది నిన్ను పాడు చేస్తుంది, కాబట్టి పాడవకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఇది అది చెప్పేవాళ్ళు ఉంటారని నచ్చదు. ఏమి నచ్చుద్ది అంటే పొద్దున్నే దేవుడు దీవించే ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు దేవుని వాగ్దానం, మళ్ళీ సాయంత్రం ఈరోజు దేవుని వాగ్దానం. మెసేజ్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎలాగ, నువ్వు కోటీశ్వరుడు అయిపోవాలంటే ఎలాగ. ఇందాక ఎవరో వీడియో చూపిస్తున్నారు. నువ్వు అలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏదైనా పెద్ద బిల్డింగ్ కనబడితే వచ్చే సంవత్సరానికి దేవుడు నాకు ఇది ఇస్తున్నాడు, నువ్వు నమ్ము, దేవుడు నీకు అది ఇచ్చేస్తాడు అన్నాడు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అంతే, నువ్వు అది నమ్ము ఇచ్చేస్తాడంటే ఓ తెక్కడేస్తున్నారు చప్పట్లు. నాకెందుకురా బాబు, కోట్లు నరకానికి పోతానేమో, ధనవంతుడు అయిపోతే డబ్బు మీద కనుక నాకు ఆశ వచ్చేద్దేమో, ఎంత కావాలో అంత ఈ ప్రభు అని ఆలోచన వీడికి లేదు, వినేవాడికి లేదు. చెప్పేవాడేమో ఇంకెప్పుడు నువ్వు కోట్లు వచ్చేస్తాయి బాగుంది. అక్కడ
కానీ మన లోపాలను ఖండించే వాళ్ళు ఉన్నారే, దాన్ని వినేవాళ్ళు తక్కువ మంది అయితే ఆ విని సరి చేసుకునే వాళ్ళు ఇంకా తక్కువైపోయారు. ఇంకా తక్కువైపోయారు. ఈరోజు నువ్వు ఏ రోజు కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఏ వాక్యం అయితే ఇది నిజంగా నువ్వు చెప్పిందే ప్రభా, ఇదిగో వాక్యంలో ఖచ్చితంగా ఉంది, నేను ఇది పాటించమని నువ్వు రాయించావు అని ఎవరైతే అనుకుంటారో, ఏదైతే నీకు కన్ఫర్మేషన్ అయిందో దానిని 100% నువ్వు పాటించడానికి రెడీగా ఉండు. హల్లెలూయా. లేనప్పుడు అనవసరం. నేను చెప్పడం వేస్ట్, మీరు వినడం వేస్ట్. మనం ఏ నిర్ణయానికి రావాలంటే, ప్రభువా నీవు నాతో ఏం మాట్లాడితే దాన్ని నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఒకటి ఇష్టం లేదు, నేను దాన్ని మీ మీద రుద్దాలనుకున్నాను, మీరు పట్టించుకోకండి దాన్ని. నాకు సపోజ్ నాకు కలర్ షర్ట్స్ ఇష్టం ఉండదు అనుకోండి, నేను రుద్దాలనుకుంటున్నాను మీ మీద, వైట్ బట్టలు వేసుకుంటాండి, ఆదివారం ఉన్న వైట్ డ్రెస్ వేసుకుంటాంటే నేను రుద్దాలనుకుంటున్నాను అనుకోండి, నువ్వు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు నీ ఇష్టం. కానీ సభ్యత కలిగిన బట్టలు వేసుకోమని బైబిల్లో ఉంది, నేను దాన్ని రుద్దాలనుకుంటే నువ్వు తీసుకో, ఎందుకంటే అది దేవుడు చెప్పింది. దేవుని స్తోత్రం. నువ్వు దేనికి ప్రిపేర్ అయి రావాలో తెలుసా చర్చికి? దేవుడు తన వాక్యములో నుండి ఏ విషయం నీతో మాట్లాడితే దానిని నువ్వు సరి చేసుకుని దిద్దుకుని నీ బ్రతుకుని మార్చుకోవడానికి రెడీగా ఉండి రావాలి. హల్లెలూయా. లేకపోతే అనవసరం. ఏ రోజు నువ్వు నేను అనుకున్నాను అసలు ఎందుకు వెళ్తున్నాడు ఎండడానికి, కొన్ని టైం దొరికింది, జైలుకి పోయి ఆ డోర్ ఓపెన్ చేసుకుని యోహాన్ దగ్గర కూర్చొని ఎందుకు ప్రసంగం వినడం? యోహానుకి టైం వేస్ట్, ఏ రోజుకి టైం వేస్ట్, అందరికి టైం వేస్టే. విన్నాడు చేయట్లేదు, విన్నాడు చేయట్లేదు. చర్చి మానం వచ్చేస్తాం మనోళ్ళు, ప్రసంగం అంతా కూర్చుని ఏదో అలాగా సీరియస్గా కూర్చుని నేను ఒకడు ఫోన్ తీయడు, ఒకడు బయటికి వెళ్ళడు, చాలా జాగ్రత్త చక్కగా అంతసేపు 1.5 గంటన్నర కూర్చుని వింటారు. ఎందుకు? విని మార్చుకోలేనప్పుడు ఎందుకు అన్నాను. నాకు అర్థం లేదు. నేను దీని గురించి ధ్యానం చేస్తుంటే మన వాళ్ళు మానేస్తారా, మానేరు, మారిపోతారా, మారిపోరు. ఇక ఏ రోజులతో నడుపుకుంటాను చర్చిని అనుకోవాలి. ఇంకా ఎంతోమంది ఎన్నో చోట్ల ఈ క్వాలిటీ క్రిస్టియానిటీని ఆక్రమించింది, క్రిస్టియానిటీని నాశనం చేస్తుంది క్వాలిటీ. దేవుడు మనల్ని దీని నుంచి సంపూర్ణంగా విడుదల చేయునుగాక. ఇంకా గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. రైట్, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అండి. నెంబర్ 4, మార్కు సువార్త 8వ అధ్యాయం 15 నుంచి. వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరచిరి, దోనిలో వారి వద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయినా ఆయన అంటున్నాడు ఇలాగ, చూసుకోండి. ఏం చూసుకోవాలట? పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడి. ఎప్పుడైనా దీన్ని అబ్జర్వ్ చేశారా? పరిసయ్యులు పులిసిన పిండి ఓకే, ఎందుకు పులిసిన పిండి? వాక్యానికి వాళ్ళు లేనివి కలిపేశారు, ఉన్నాయి తీసేశారు, లేని ఆచారాలు పద్ధతులు ఎన్నో కలిపారంటే దేవుడు చెప్పంత ఏదైనా మనుషులు కలిపితే అదేంటో తెలుసా? పులిపిండి. పులిపిండి ఎంతో కాదండి, కొంచెమే, ఈ చిన్నదే కదా, చిన్నదే. పొద్దునకి ఏమవుద్ది? పిండి మొత్తం పులిసిపోద్ది. ఆడవాళ్ళకి ఇంకా బాగా తెలియాలి ఆ విషయం. చిన్నదే కదా, చిన్నదే, అది పులిపిండి అయితే ఉన్న పిండి అంతటినే పాడు చేస్తాయి. ఈ పరిశీలన ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరినీ చెడగొట్టారు, పులిపిండిని తెచ్చి దాంట్లో కలిపి. మనకు తెలుసు ఓకే. ఇంకో పులిపిండి ఎవరి గురించి చెప్పాడు? హేరోదు కూడా పులిపిండి కలుపుతున్నాడా? ఇశ్రాయేలీలకి దేవుని ప్రజలకు హేరోదు కలిపిన పులిపిండి ఏంటి? హేరోదు ఎలాంటి పులిపిండి కలిపాడు? ఏం కలిపాడు? పులిపిండి అంటే ఏంటి? దేవుడు చెప్పండి, లోక సంబంధమైనది ఏదో తెచ్చి కలుపుతున్నాడు. ఒకసారి చూద్దామే. 6వ అధ్యాయం 21. అయితే తగిన దినం ఒకటి వచ్చిన ఇట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకు, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు విందు చేయించెను అన్నాడండి. చాలా జాగ్రత్తగానండి. హేరోదు ఏం చేశాడంట? జనన దినోత్సవం. అది దినోత్సవం అంటే అర్థం ఏంటి? ఆ రోజు అతనికి పండగనే. అర్థమైందా మీకు? జన్మదిన పండుగ వచ్చింది, జన్మదిన పండుగ ఒకటి వచ్చింది. ఆ రోజున ఏం చేశాడంటే ప్రధానులకి, అధికారులకి, గలిలయ దేశ ప్రముఖులకు. గలిలయ దేశ ప్రముఖులు అంటే ఎవరు తెలుసా? పరిసయ్యుల వాళ్ళని. పరిసయ్యుల శాస్త్రం ఆ ప్రాంతంలో ప్రముఖులు ఎవరు? యూదా
ప్రాంతం యూదులుండే ప్రాంతంలో అతను పరిపాలన చేస్తున్నాడు. అందులో ప్రముఖులు ఎవరంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ. అందరినీ పిలిచి ఏం చేశాడు? గొప్ప విందు చేసెను. పుట్టినరోజు కాబట్టి ఏం చేశాడంట? మంచి పార్టీ ఒకటి చేసి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అవి పెట్టి మళ్ళీ అందులో ఒక ఎంటర్టైన్మెంట్కి ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఏంటది? డ్యాన్స్ ప్రోగ్రాం. ఎవరో డ్యాన్స్ వేసింది? హేరోదియా కుమార్తె. చరిత్ర చదివినప్పుడు, అంటే బైబిల్లో ఆ పేరు లేదు, చరిత్రలో ఆమె పేరు ఏంటో తెలుసా? సలోమి. ఆమె పేరు సలోమి అంటారు. అంటే నేను చదివినంత వరకు. అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రాం, వ్యవహారం, ఇవన్నీ. హేరోదు కలిపిన పులిపిండి ఏంటి అంటే జన్మదిన ఉత్సవం. అసలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ టచ్ ఉన్నవాళ్ళు బర్త్డేస్ ఎలా వచ్చినాయి మనుషులకి అని చాలండి. ఇదే క్రిస్టియన్సా, హిందువుల, ముస్లిం, అది కాదు. పుట్టినరోజుల యొక్క ప్రారంభం ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటని చదవండి, మీకు తెలుస్తుంది. నేను చదివింది నేను మీకు చెప్తాను. బ్రిటానికా అండ్ వికీపీడియా, ఈ రెండిట్లో నేను చదివిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. చూడండి, చరిత్ర అంతట్లో మొట్టమొదట పుట్టినరోజులు చేసుకునే వాళ్ళు ఎవరు అంటే దేవుళ్ళకు చేసేవారట. బర్త్డేస్ ఎవరికి చేసేవారు? దేవుళ్ళకు. బర్త్డేస్ అనేది మనుషులకు సంబంధించింది కాదు, దేవుళ్ళకి సంబంధించిన పండగ. మనుషులు పుట్టినరోజులు లేవు, ఓన్లీ దేవుళ్ళకి. రాజులు, మహారాజులు ఎందుకు చేసుకునేవారు తెలుసా? రాజ్యంలో పౌరులు రాజును దేవుడు అనుకునేవారు, దేవుడు పూజించేవారు. రాజు బొమ్మలు, విగ్రహాలు చేసి, పలకాలు చేసి అతనికి పుట్టినరోజు చేసి పూజించేవారు కాబట్టి రాజులకు పుట్టినరోజు చేసుకునేవారు. చరిత్రలో మొదటి ఆధారం అని ఏది పెట్టాడో తెలుసా? ఐగుప్తులో రాజులు దేవుళ్ళుగా భావించేవారు వాళ్ళని వాళ్ళు, కాబట్టి ఐగుప్తు రాజులు పుట్టినరోజులు చేసుకునేవారు అని వచ్చింది చరిత్రలో. బైబిల్ ఏం చెప్తుంది? అదే కదా. ఫరో జన్మదినం వచ్చింది. యోసేపు గురించి రాసినప్పుడు ఫరో ఏం చేసుకున్నాడు? పుట్టినరోజు చేసుకుంటున్నాడు. అంటే బర్త్డే సెలబ్రేషన్ ఎవరు చేసుకున్నారు బైబిల్లో? ఫరో చేసుకున్నాడు. తర్వాత ఇంకెవరు చేసుకున్నారు? హేరోదు చేసుకున్నాడు. ఇది ఇంత బైబిల్ కదా. ఈ బైబిల్లో ఒక 1000 మంది భక్తుల గురించి ఉండొచ్చు రఫ్గా. 1000 మంది భక్తుల్లో ఎంతమంది పుట్టినరోజు చేసుకున్నారు చెప్పండి? ఎంతమంది? ఒక్కడు కూడా చేసుకోలేదు. ఎందుకని? ఆరిజిన్, ORIGEN అనే ఒక భక్తుడు ఉన్నాడు. అంటే మనం ఆరిజిన్ మాట వేరే దానికి వాడతాం, కానీ అతని పేరే అది, ఆరిజిన్. ఎందుకంటే అది ఇంగ్లీష్ పదం కాదు. ఆరిజిన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తు శకం 180కి సంబంధించినాడు. అంటే ఆదిమ సంఘ క్రిస్టియానిటీ కొనసాగుతున్న కాలంలో ప్రభుని నమ్ముకున్న వ్యక్తి. ఇతనికి సెల్సస్ అనే ఒక ఆయన క్రిస్టియానిటీ మీద అప్పటికే విమర్శిస్తూ, యేసుక్రీస్తు మీద, క్రిస్టియానిటీ మీద రకరకాలుగా అతను విమర్శ చేస్తే, ఈ ఆరిజిన్ అనే భక్తుడు 570 పేజీల పుస్తకం రాశాడు అతని ప్రశ్నలకు ఆన్సర్ కింద. నేను రాత్రి డౌన్లోడ్ చేసి కొంత చదివాను, చాలా బాగున్నాయి. 570 పేజీల పుస్తకం రాశాడు. అంత మాత్రమే కాదు, క్రిస్టియానిటీ గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే వాళ్ళకు ఒక లెటర్ రాసి ఇచ్చేవాడు. అందులో ఒక చోట క్రైస్తవుల గురించి ఏదో ప్రశ్న వేసి ఏదో నిందిస్తే దాని గురించి చెప్తూ బర్త్డేస్ కోసం రాశాడు. అక్కడ ఏమని రాశాడో తెలుసా? క్రైస్తవులు ఎవరు పుట్టినరోజు పండుగ చేసుకోము. ఎందుకు చేసుకోరంటే అది అన్యజనుల ఆచారము. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 180 సంవత్సరాల పాటు క్రిస్టియానిటీ కొనసాగినప్పుడు ఆ కాలంలో ఉన్న భక్తుడు ఏమి రాశాడంటే, క్రిస్టియన్స్ అయిన మేము ఎవరో బర్త్డే చేసుకోము, ఎవరైనా చేసుకుంటే అది అన్యజనుల ఆచారం కింద మేము భావిస్తాము. అంటే ఎలా అంటే సింపుల్గా వాళ్ళు వరలక్ష్మితో వ్రతం చేసుకుంటారు, మనం ఏమంటాం దాన్ని? అన్యజనుల పండగ. అది దీపావళి చేసుకుంటున్నారు, మనం ఏమనుకుంటాం దాన్ని? అన్యజనుల పండుగ. పుట్టినరోజు చేసుకుంటే అంట మొదటి శతాబ్దం క్రైస్తవులు ఏమనుకునేవారంటే అన్యజనులు పండగ చేసుకుంటున్నారు అనుకునేవారంట. ఎందుకంటే అది కేవలం తమ దేవుళ్లకు, తమ రాజులకు మాత్రమే చేసేవారు. క్రైస్తవులు ఎందుకు చేయరు అంటే తమ దేవునికి పుట్టినరోజు లేదు కాబట్టి. హల్లెలూయా. అంతే, తమ దేవుడికి పుట్టినరోజు లేదు, ఎందుకంటే ఆది లేనివాడు మన దేవుడు. హల్లెలూయా.
అందుకని క్రైస్తవులు ఓ డేట్ పెట్టలేదు. దేవుడు పుట్టడం ఏంటి, దేవుడు పుట్టడం. కాలక్రమేణా ఏమైందంటే రాజులు చేసుకుంటున్నారు కదా, రాజులు పిల్లలు చేసుకునేవారు, తర్వాత రాజులు భార్యలు చేసుకునేవారు. ఇక నెమ్మదిగా 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 1000, 2000, 3000 సంవత్సరాలు అయ్యేసరికి నెమ్మదిగా కోటీశ్వరులు చేసుకునేవారు. తర్వాత ఇప్పుడు ఎవడ పడతాడు చేసుకుంటాడు. పుట్టినరోజు పండుగ క్రైస్తవులు చేసుకునేవారు కాదు, ఆదిమ సంఘస్థులు. ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని పుట్టినరోజు పండుగ చేసుకోవద్దని అన్నాను అనుకోండి, వీడు ప్రతీది తప్పంటాడు వీడు. అందుకే నేనేం చేశానంటే ఫస్ట్ శతాబ్దం తెచ్చాను మీ ముందుకి. ఫస్ట్ శతాబ్దపు క్రైస్తవుడు ఈ 180 సంవత్సరాల్లో భక్తులు ఎవరో బర్త్డే చేసుకోలేదన్నారు. నేను అలా ఉండాలనుకున్నాను. నీకేమన్నా నొప్పా? ఎందుకు చేసుకోలేదని అడుగుతాను నేను. వాళ్ళు ఎందుకు చేసుకోలేదు? అది అన్య సాంప్రదాయం. ఈరోజు అందరూ చేసుకున్నంత మాత్రాన అన్యాచారం క్రైస్తవాచారం అవ్వదు. అది అన్యాచారమే. అయితే కొంతమంది అనొచ్చు, మరి దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు కదండి, కృతజ్ఞతగా ఏమన్నా చేయొచ్చు కదా. చేయొచ్చు. బర్త్డే సెలబ్రేషన్కి కృతజ్ఞత కూటానికి తేడా ఏంటో చెప్తాను. కొంచెం బ్రెయిన్స్ ఓపెన్ చేశానండి. చాలా సింపుల్ లాజిక్. కృతజ్ఞత కూడికంటే అర్థం ఏంటంటే దేవుడు సంవత్సరం అంతా కాపాడినందుకు, ఈ సంవత్సరానికి తగినందుకు మహిమ చెల్లించడానికి. బర్త్డే పార్టీ అంటే ఏంటో తెలుసా? కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం. రెండింటికి ఎంత ఉంది? కృతజ్ఞత కూడికంటే నిన్న ప్రభు చేసిన మేలుకి కృతజ్ఞత చెల్లించుకోవడం. బర్త్డే అంటే తెలుసా? ఈరోజు రే ఈరోజు పుట్టినరోజు నువ్వు ఏడకూడదు. అంటే ఆ రోజు స్పెషల్ ఏంటి? ఆ రోజు కృతజ్ఞత కూడికంటే ఏంటో చెప్తాను చూడండి. మీకు మీరు కారు కొనుక్కున్నారు, లేదా ఉద్యోగం వచ్చింది, లేదా ఏదో బాప్తిసం తీసుకోవడం, ఏదో మేలు జరిగింది, కృతజ్ఞత కూడా పెట్టుకున్నారు. ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారా మీరు? చెప్పాలి. వేసుకోరు. ఆ రోజు అందరూ మీకు గిఫ్ట్లు తెచ్చేస్తారా? తెచ్చేవారు. ఆ రోజంతా నువ్వు ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళి షికార్లు వెళ్ళి చేసేస్తామా? కృతజ్ఞత కూడికి రోజున చేసుకోము. ఆ రోజు కేక్ తెచ్చి కోసుకుంటారా? కోసుకోము. ఎందుకు? అది కృతజ్ఞత కూడికి కదా. మరి బర్త్డే రోజున బర్త్డే అని పెట్టుకుని బర్త్డే చేసుకుని దానికి కృతజ్ఞత కూడిక అని పేరు పెట్టి కొత్త బట్టలు వేసుకుని గిఫ్ట్లు పంచుకొని గిఫ్ట్లు తీసుకుని కేకులు కోసుకుని దానికి కృతజ్ఞత కూడిక అని పేరు పెడతావా? కృతజ్ఞత కూడికలు అందరూ అలా చేసుకున్నారా మీరు? చెప్పండి నాకు. పెళ్ళయింది, ఇంట్లో కూడికి పెట్టండి అన్నారు, అలాగే చేశారా మీరు? చేయలేదే. మరి బర్త్డే అలా ఎందుకు చేసుకున్నావు అంటే బర్త్డే వేరు, చెప్పండి, కృతజ్ఞత కూడిక వేరు అనే విషయం నువ్వు తెలుసుకో ముందు. అంటే నేను ఎర్రోడిని, ఓకే, పక్కన వాళ్ళు ఎర్రోళ్ళు, మనం చెప్పచ్చు. మరి నేను ఎర్రోడిని, పక్కన వాళ్ళకి చెప్పచ్చు. ఎర్రోళ్ళు ఏమనంటే ఇది బర్త్డే కాదు నాన్న, కృతజ్ఞత కూడిక చెప్ప. దేవుడు ఎర్రోడు కాదు. ఎవరిని ఎర్రోని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎవరిని ఎర్రోని చేద్దాం అనుకుంటున్నావు? నేను సోషల్ మీడియాలో ఉన్నాను, ఓకే, నేను స్టేటస్లు చూడను, ఓకే, మీరు ఇంట్లో సైలెంట్గా కేకులు కోసుకుని మూతులకు రాసేసుకుని స్టేటస్లో పెట్టుకోవచ్చు, నేను చూడను కాబట్టి. ఫోటోలు మీరు సీక్రెట్గా మీ ఫోన్లో ఉంచుకోవచ్చు, నేను చూడను కాబట్టి. దేవుడు ఎర్రోడు కాదు. మీరు ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నప్పుడు తిరుపతి ప్రసాదం పంచుకున్నారా? చెప్పండి. అలా చూస్తారా? లేదా? పోనీ అన్నవరం ప్రసాదం పంచుకున్నారా? ఏమండి చెప్పండి. ఏమండి పోనీ కనీసం కేరళ ప్రసాదం నల్లగా ఉంటుంది స్వామి వాళ్ళది, అదన్నా పంచుకున్నారు లేదా? మరి కేక్ ఎందుకు పంచుకుంటున్నారు? అది ప్రసాదం కదా. కేకు గ్రీకు దేవతల ప్రసాదం. తిరుపతి లడ్డు ఎలాగో అన్నవరం ప్రసాదం ఎలాగో ఇది కూడా అది ఒక ప్రసాదం. ఆ ప్రసాదాన్ని అంటే గ్రీకు దేవత పండగనే తెచ్చాం బర్త్డే కింద, తర్వాత గ్రీకు దేవత ప్రసాదం తెచ్చేసాం దీంట్లో ఏదో సెలబ్రేషన్ కింద. కానీ పేరేంటో తెలుసా? కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక అనగా గతించిన సంవత్సరం కొరకు, సంవత్సరం అంతా దేవుడు కాసిన మేలుల కోసం పెట్టుకునేది. పుట్టినరోజు అంటే ఈరోజు నేను కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన దినమును బట్టి ఆనందించేది. అతనే ఇంకోటి ఏం రాశాడో తెలుసా? నాకు వెంట్రుకలు లేచి నిలబడి అని ఏం రాశాడో తెలుసా? మేమేం చేసుకుంటామంటే ఎవరైనా హతసాక్షులు అయిపోతే హతసాక్షి అయిపోయిన రోజు నాడు కలుసుకుని ఎవరైతే హతసాక్షి అయిపోయాడో అతని భక్తి గురించి చెప్పుకుని మేము ఇన్స్పైర్ అవుతాం. హల్లెలూయా.
ఒకడు హత్సాక్షి అయిన రోజున వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారట. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? అతని గురించి చెప్పుకుని, అతని త్యాగాన్ని చెప్పుకుని, అతని ధైర్యాన్ని చెప్పుకుని పురుకొల్పబడతారట. ఇది ఆదిమ సంఘం గురించి. ఆత్మను మనం ఆదిమ సంఘంలాగా అయిపోవాలి, ఆదిమ సంఘంలాగా అయిపోవాలి. పరమ చెత్త అంతా తీసుకొచ్చి చర్చిలో కలుపుకుంటాం. చర్చిలో కలుపుకుని ఏమైపోవాలంట? మనం ఆదిమ సంఘం అయిపోవాలంట. ఎలా అవుతావు? సర్లే, పుట్టినరోజు చేసుకోండి. ఎవరికి తెలుసు మన పుట్టినరోజు? ఎవరికైనా తెలుసా? మనుషులు ఎవరికైనా మన పుట్టినరోజు తెలుసా? మనందరికీ తెలిసింది డెలివరీ డేట్ అంతే. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన రోజున జనాలు అందరూ బర్త్ సర్టిఫికెట్, అది బర్త్ సర్టిఫికెట్ కాదు. బర్త్డే, అది బర్త్డే కాదు. ఏ రోజు పుట్టాము? డాక్టర్స్ ప్రెగ్నెంట్ అయిన స్త్రీకి డెలివరీ డేట్ ఇస్తారు. సపోజ్ ఆగస్టు 12 అని రాసిచ్చారనుకో. ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా ఆ డేట్కి వస్తాం మీరు చూసారా? రాదు. ముందుగానే వెనకని. ఎందుకు తప్పిందో తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారంటే నెలసరి ఎప్పుడైతే తప్పిందో దాన్ని బట్టి గడుపులో ఉన్న బిడ్డ ఏజు 1 నెల, తర్వాత నెలకి 2వ నెల, 3వ నెల అని వేస్తారు. కానీ ఆ ముందు నెలలో ఏ రోజు ఆ వ్యక్తి ప్రెగ్నెంట్ అయిందో తెలియదు వాళ్ళకి. అందుకనే ఆ తేడా వలన 3 రోజుల ముందో 3 రోజుల వెనకాల మధ్యలో ఎప్పుడోకప్పుడు ఆ డెలివరీ వస్తారు. కడుపులో 3వ నెల అన్నారు. ఇప్పుడు ఎంత మామూలుగా 3వ నెల. 3వ నెల ఎవరికి? ఆవిడకా? ఎవరికి 3వ నెల? కడుపులో ఉన్న బిడ్డకి. రేవతి నీకు ఎన్నో నెల? నీకు కాదు, నీ కడుపులో బిడ్డకే 5వ నెల. మనం అందరం ఏమనుకుంటాం అంటే ఆవిడికి 9 నెల. ఆవిడికి 9 నెల ఏంట్రా బాబు? కడుపులో బిడ్డకరా బాబు 9 నెల. ఆవిడికి ఎంతో నెల అంటే ఆవిడికి కాదు ఎంతో నెల, ఆవిడ కడుపులో బిడ్డకి ఎంతో నెల. సో బర్త్డే ఎవడో చెప్పండి. ఇప్పుడు ఎవడికి బర్త్డే తెలీదు. అందుకే దావీదు ఇలా రాసుకున్నాడు, తల్లి గర్భమందు రహస్యముగా నేను పుట్టాను. హల్లెలూయా. క్రైస్తవుడు ఎందుకు పుట్టినరోజు చేసుకోవడో తెలుసా? ఆడి పుట్టినరోజు దేవుడికి ఒక్కడికే తెలుసని. హల్లెలూయా. నా పుట్టినరోజు నా దేవునికి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ జ్ఞానం ఉంది క్రైస్తవుడికి. జ్ఞానం లేని వాళ్ళు అయిపోతే మనం ఏం చేస్తాం? దాన్ని ఏ రోజు తెచ్చి కలిపిన పులిపిండి జన్మదిన ఉత్సవం. జన్మదిన ఉత్సవం. ఒక్కొక్కరు మనోళ్ళు అనే మీటింగ్ పెట్టు, మా పాప బర్త్డే పలానా రోజు 10వ తారీఖు. 10ని ఖాళీ లేదురా, పోనీ 13 పెట్టనా అంటే కాదండి 10వ తారీఖు పెట్టి. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నాకు చెప్పేసారే. కృతజ్ఞత కూడికంటే ఆ రోజే పెట్టాలా? సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు ఇంకొక రోజు తర్వాత పెట్టుకుంటే అదేంటి నాకు నిన్న చెప్పలేదు స్తుతులు అని చెప్తాడు అంటాడా ప్రభు? ఏమన్నా ఆ రోజే కావాలని అడిగామంటే నువ్వు ఆ రోజుకి ఏదో ప్రియారిటీ ఇచ్చావు. ఆ రోజు పుట్టినరోజు కాదు. మీకు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను చూడండి. రాత్రి నేను కళ్ళు అనుకున్నాను. ఏంటంటే అతి ఎక్కువ మంది చావు రోజులు వాళ్ళ పుట్టినరోజులట. అతి ఎక్కువ మంది చావు రోజులు ప్రజెంట్ ఈ 20-30 సంవత్సరాలుగా చాలామంది చావు రోజులు పుట్టినరోజులు ఒకే తారీఖున వస్తున్నాయంట. ఎందుకు అని కింద రాసాడు పాయింట్లు. ఇటు పుట్టినరోజు గురించి సరదాగా బీచ్కి వెళ్ళి మునిగిపోయి చచ్చిపోయాడు. ఆడి ఫ్లెక్స్ మీద జన్మదిన తేదీ మరణ తేదీ ఒకటే ఉంటుంది, సంవత్సరం వేరు ఉంటుంది అంతే. అవునా కదా? పుట్టినరోజుకి తాగేసి బండి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఆడి పుట్టినరోజు చచ్చిపోయిన రోజు ఒకటే ఉంటుంది. మొన్న హాస్టల్లో వాళ్ళకట్ట ఎవడ పుట్టినరోజు జరిగినా దుప్పడేసి కొడతారట అండి. ఆడి పుట్టినరోజుకి కూడా దుప్పడేసి కొడితే తగలకుండా తగిలిన చచ్చిపోయాడు హాస్టల్లో. ఇప్పుడు వీడి ఫ్లెక్సీ మీద పుట్టినరోజు చచ్చిపోయిన రోజు ఒక్కటే ఉంటుంది. అంటే 365 రోజుల్లో ఏదో డేట్కి చావాల్సినాడు ఆడి పుట్టిన డేట్కి ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ రోజు ఆడి మొత్తం స్కూలో కాలేజో ఉద్యోగం వ్యాపారం మానేసి ఫ్రెండ్స్తో అక్కడికెళ్ళో ఎక్కడికెళ్ళో చచ్చిపోవడానికి డోర్స్ ఓపెన్ చేసుకుంటున్నాడు. అలా ఓపెన్ చేసుకోవడం వల్ల చాలామంది యవ్వనస్తులు వాళ్ళ బర్త్డే రోజున చచ్చిపోతారు. కొంతమంది అంటే ఇంకొక ఎవరైనా బర్త్డే నాడు సూసైడ్లు. ఆడి బర్త్డే నాడు సూసైడ్లు ఎందుకంటే ఏదో డిప్రెషన్లో ఉంటాడు. ఆడు పుట్టినరోజు ఎవ్వడో హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేదు. ఒక్కడు కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేదు నాకు, ఒక్క వ్యక్తి కూడా నా గురించి ఆలోచించేవాడు లేడని బాధపడి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారంట. అమ్మ దేవుడా నీకు స్తోత్రాలు. నా పుట్టినరోజు నేను చేసుకోను, నా కొడుకు పుట్టినరోజు చేయను, దేవుని స్తోత్రం. మేము 365లో ఏదో రోజు చచ్చిపోతాం కానీ ఆ రోజు చచ్చిపోతాం, దేవుని గట్టి స్తోత్రం చేద్దాం. ఏం గొడవ ఇది? ఆ డిప్రెస్ అయిపోయి చచ్చిపోయి. ఇంకొకరేమో పుట్టినరోజుని ఎవరికో ప్రపోజ్ చేసాడంట. ప్రపోజ్ చేసినందుకు ఆ అమ్మాయి నో అన్నదని ఆ రోజే చచ్చిపోయాడు. వార్తలు అంటే పుట్టినరోజునే తన జీవితాన్ని ముగించుకున్న యవనస్తుడు. ఎందుకు ఇవన్నీ?
ఇవన్నీ దేవుడికి తెలుసు. అందుకే బైబిల్ అంతట్లో ఒక్క భక్తుడు కూడా పుట్టినరోజు చేసుకోలేదు. హల్లెలూయా. ఒక్క భక్తుడు. అబ్రహాంకు డబ్బులు లేవా పుట్టినరోజు చేసుకోవడానికి? దావీదుకి డబ్బులు లేవా పుట్టినరోజు చేసుకోవడానికి? సొలొమోను కళాకారుడు, మనకు తెలుసు సొలొమోను. ఇక బంగారం, స్త్రీలు, సరదాలు, అతను కూడా ఎందుకు చేసుకోలేదు? వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది, ఇది మంద కాదు, ఇది మంద కాదు అనే నాలెడ్జ్ ఉంది. ఎంత చెప్పినా మన వాళ్ళందరూ హీరోజులు కాబట్టి వింటాం, ఆనందంగా విన్నాం. కానీ ఎటు తోచక ఉండేను, ఏం తోచట్లేదు. ఎలాగా? మా పాప అడుగుతుంది, అమ్మ పుట్టినరోజు కదా అని. కాదని అనలేదు. ఎందుకు కాదని అనలేదు? మరి అలవాటు చేసాం కదా 3 సంవత్సరాల నుంచి, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి మనం అలవాటు చేసాం కదా. ఆ రోజు మూతి ఎలా పెట్టుకుంటా, అమ్మ ఈరోజు నువ్వు బాధపడకమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు. మరి మిగతా రోజులు బాధపడచ్చా? నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఎల్లప్పుడూ ఆనందించుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా క్రైస్తవుడు ఏ రోజు పుడతాడు? పౌలు అంటాడు, దినదినము చనిపోచున్నాను. ఈరోజు చచ్చిపోయాను, రేపు కూడా చచ్చిపోవాలంటే ఈరోజు మళ్ళీ పుట్టాలిగా. దినదినము చనిపోతున్నానంటే అర్థం ఏంటి తెలుసా? దినదినము నేను పుట్టుచున్నాను దేవుళ్ళో. హల్లెలూయా. రోజు పుట్టినరోజు చేసుకో, మాకు స్వీట్లు పంచి ఎవడు కాదన్నాడు నేను. ఆధ్యాత్మికంగా ఆలోచించావు. అసలు మనం ఏం చేస్తున్నాం ఒక్క నిమిషం వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఈ పులిపిండి ఎవడదో తెలుసా? అడ్రస్ పంపించినాడు ఎవడో? హేరోదు. అది సేమ్ అదే. అన్యజనులు ఎలా పుట్టినరోజు చేసుకుంటాం అలాగే పుట్టినరోజు చేసుకుని ఆ రోజు ఒకరిని పిలిపించి వాక్యం చెప్పించినంత మాత్రాన అది కృతజ్ఞత గుడికి అయిపోద్దా? అది నీ భ్రమ. అది నువ్వు భ్రమ పడుతున్నావు. నేను కృతజ్ఞత కూడిక పెట్టుకున్నానని భ్రమ పడుతున్నావు, లేదా పక్కోళ్ళని భ్రమపరుస్తున్నావు. నిన్ను నువ్వు విమర్శించుకుని ఆలోచించి ఒకసారి ఆలోచించుకుని నీకు అర్థమవుతుంది. అరే నేను బర్త్డే చేసుకున్నాను, కూడిక పెట్టుకున్నాను. ఎందుకు చేసుకోవాలి బర్త్డే? ఎక్కడుంది అది? నీవు 1 సంవత్సరం బ్రతకడానికి కారకుడు ప్రభువు. హల్లెలూయా. గిఫ్ట్లు ఎవరు కావాలి అప్పుడు? దేవుడికి. నీకెందుకు ఇచ్చారు? నువ్వేం సాధించావు? బర్త్డే కదా, ఏదోటి కొనేవాళ్ళే, ఏదోటి ఇవ్వాలి. ఇచ్చి నీ ఫోటోయే బర్త్డేలో. మళ్ళీ ఏంటంటే నీ ఫోటో నువ్వు పక్క నుంచి చూసింది, వంకరగా చూసింది, నవ్వుతూ చూసింది, ఆ ఫోటోలు నీ గదిలో నీ ఫోటోలు పెట్టుకుని నువ్వే నవ్వుకుంటే పైన చిన్న వాక్యం. నిన్ను నువ్వు ఘనపరుచుకోవడానికి, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి, నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేసుకోవడానికి దాన్ని వాడతావా? ఎంత బాగుంటుందండి ఆ రోజుని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు తప్పించావు, ఎన్నో రోగాలు తప్పించావు, నన్ను కాపాడావు, కాబట్టి నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను నీకు, లేదా నీకు ఆరాధన చేస్తాను, లేదా అందరినీ పిలిచి ప్రభు ఎంత గొప్ప మేలు చేశాడని అందరితో కలిపి ఒక కూటం, గృహకూటమో లేకపోతే కృతజ్ఞత కూటమో పెట్టించుకోవటం. అంటే ఎంత బాగుంటుంది అది. నువ్వు కేక్ కోసుకొని మళ్ళీ నీకు ఇంకొకటి తినిపించడం, మళ్ళీ దానికి ఫోటోలు. ఆడవాళ్ళకి మగవాళ్ళు తినిపించేస్తున్నారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు తినిపించేస్తున్నారు. ఇంకా అన్నీ పోయినాయి మొత్తం. ఇది పద్ధతి, ఇది వ్యవహారం, అన్నీ పోయినాయి. ఈ పులిపిండి అంతా తెచ్చినోడు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం. యేసయ్య ఏమన్నాడు? హేరోదును పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. జాగ్రత్త రాదు వచ్చేద్దని చెప్పాడు, జాగ్రత్త పడలేదు వచ్చేసింది. లేవి కాండంలో 18వ అధ్యాయం ఈ మాటనే నేను ఆరిజన్ అనే భక్తుని గురించి చెప్పాను కదా. ఆయన ఈ మాటను, ఈ రెఫరెన్స్ని ఎత్తాడు. నాకు భలే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ వచనాన్ని నేను వాడాను వీటి గురించి చెప్పేటప్పుడు. ఈ వచనాన్ని ఎత్తాడు 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతా. మరియు యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుణ్ణైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పమంటే అర్థం ఏంటో తెలుసా? నేనే చెప్పాలి మీరు ఏం చేయాలో. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఈ వచనం తీసుకుని ఏం చెప్పాడు తెలుసా? అతను ఐగుప్తులో ఫరో దీన్ని పాటించాడు, కనాన్లో హేరోద్ దీన్ని పాటించాడు. ఐగుప్తు ఆచారాలు కానీ కనాన్ ఆచారాలు కానీ పాటించొద్దని దేవుడు చెప్పాడు. కాబట్టట ఆదిమ సంఘపు క్రైస్తవులు ఎవ్వరూ దాన్ని చేసుకోకపోగా దాన్ని ఎలా భావించేవారట? అది
అది అన్యజనుల పండుగగా భావించేవారు. ఆ స్క్రీన్ షాట్స్ నేను సాయంత్రం గ్రూప్లో పెడతాను, ప్రశాంతంగా చదువుకోండి. మీరు విని ఆనందంగా తీసుకుంటారో, ఏ రోజులాగా ఏం చేయాలో తెలియక గలిబీలు అయిపోయి పోలే సీక్రెట్గా గదిలో చేసేసుకుందాం అనుకుంటారో, ఏదైనది మీ ఇష్టమే, చెప్పడం మాత్రం నా బాధ్యత. ఇంకా వారం బర్త్డేలు కూడా చేసేస్తారు. నెలకు వచ్చే డేటు, వారానికి వచ్చే డేటు. ఇంకా ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, పులిపిండి అదే అన్నాను, పులిపిండి కొంచెం పడేసిన తర్వాత ఎంత పులిపిండో అంత పిండినే పులి చేస్తుంది. అలా 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 పులిపు అనేది పెరిగిపోద్ది. సో ఫస్ట్నే కోటేశ్వర్ల దగ్గరకు వచ్చింది, డబ్బున్న వాళ్ళ దగ్గరకు వచ్చింది, తర్వాత రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చింది, అధికారుల దగ్గరకు వచ్చింది, ఇప్పుడు అందరి దగ్గరికి వచ్చింది. ఇక జనాలకు సరిపోవట్లేదు, సంవత్సరం అంతా ఆగలేకీడు, సంవత్సరం అంతా. ఎందుకు నాకు తెలిసిన అబ్బాయే రాజమండ్రిలో అమ్మాయి పుడితే నెల అయిన తర్వాత నెల బర్త్డే చేశాడు. అదే డేటు, ఇదిగో ఇప్పటికి నెల అయింది. తర్వాత నెల. నేను అన్నాను ప్రతి నెల చేస్తామంటే, చేసిన రోజులు చేద్దామండి, ఏదోటి ఒకడో ఒక రకం. ఏదైనా ఒక పులిపిండి మన దగ్గరికి వస్తే అది విస్తరిస్తూనే ఉంటుంది. దాని విషయంలో ఏమని చెప్పాడు యేసయ్య? గట్టి చెప్పండి జాగ్రత్త. నేనే వార్నింగ్ కింద తీసుకొని మేము జాగ్రత్త అలా తీసుకొని నేను. యేసయ్య చెప్పాడు, పులిపిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మీ పిల్లలకు ముందు నుంచి చెప్పండి. ఒకవేళ మారాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఏ రోజుల గురించి కాదు. మారాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ అలవాటు చేస్తే ముందు నుంచి చెప్పండి, నాన్న మనకు అది వద్దు, కావాలంటే ఆ రోజు స్కూల్ మానేద్ది కానీ ప్రార్థన చేసుకుందాం అని అలవాటు చేయి. ఎందుకంటే స్కూల్లో చాక్లెట్ అడుగుతారమ్మా, బిస్కెట్ నువ్వు చెప్పుకుంటే కదా బర్త్డేని ఎవరికైనా గుర్తుంటుందండి. అడిగారు, నేను చేసుకోనని చెప్పేమైంది, అంతే తప్ప పుట్టినరోజు దాకా ఉండి ఆ రోజు చెప్పామనుకో ఆడు ఊరుకోడు. నేర్పించండి, పుట్టినరోజు నేర్పించండి మీరే. అది మంద కాదని నేర్పించాల్సిన బాధ్యత మీ మీద. ఎందుకంటే అది క్రైస్తవుల పద్ధతి కాదు, అది ఆదిమ సంఘం చేసినది కాదు, అది దేవుడు ఆజ్ఞాపించింది కాదు, అది హేరోదు తెచ్చిన పులిపిండి. మీరు కావాలంటే కృతజ్ఞతా కూటం పెట్టుకోండి, కృతజ్ఞతా కూటంలాగే పెట్టుకోండి. మీరు అన్ని కేకులు తెచ్చుకుని కొత్త బట్టలు తెచ్చుకుని గిఫ్ట్లు అంతా బర్త్డే చేసి ఎవడైనా బర్త్డే చేశారని అంటారేమో అని దానికి కృతజ్ఞతా కూడికని పేరు పెడితే దేవుడు ఎర్రోడు కాదు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండు. ట్రీట్మెంట్ అనుకుంటారు, ఎందుకో వచ్చింది అనుకుంటారు. కాదు, పులిపిండితో పాటు పులుపు కూడా వస్తుంది, అది అందుకే వచ్చింది. దాన్ని తెలుసుకుని ఊరుకోండి. ఎందుకంటే నేను తిన్నామనే కదా, మేము చేసుకునే వాళ్ళం బట్టలు కొనేసుకుని ఆడవాడు చేసుకుని ఆ ప్రతి బర్త్డేకి ముందు రోజు రాత్రి కొడేసేవాడు. నాకన్నా జ్వరం వచ్చింది, లేదా అక్షయ్ కన్నా ఫీవర్. 3 సంవత్సరాలు చూశాను. 3వ సంవత్సరానికి నాకు డౌట్ వచ్చింది, దేవుడు చేస్తున్నాడేంటి. అడిగాను దేవుడిని, దేవుడు మాట్లాడి చూపించి నాకు గ్రంథంలో. దాన్ని చూడగా నాకు అర్థమైంది, ప్రభా నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ పని చేయను. నువ్వు కూడా దేవుని క్షమించమని అడుగు, ఎప్పుడు ఆ పని ఇంకా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపుకుంటే ప్రభు కృతజ్ఞత చెల్లించు, ఓపిక లేదా యథావిధిగా నీ పని నువ్వు కొనసాగించు. ఎందుకంటే ఆ రోజు నీ బర్త్డే కాదు, ఆ రోజు నీ బర్త్డే కాదు కాబట్టి పని చూసుకో. బర్త్డే ఏదో తెలుసుకోవాలనుకున్నావు, దేవుడిని అడుగు. దేవుడు ఏమని అడుగుతారు తెలుసా? నీకెందుకు దానికి చెప్పు, దానికి ఆన్సర్ ఎందుకు మనకి? నీ పుట్టినరోజు తెలియకుండా దేవుడు లాక్ చేశాడు, దాన్ని అలాగే వదిలే. ప్రభుకే మహిమ. హల్లెలూయా. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయమే పాయింట్ నెంబర్ 5, 22వ వచనం. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తుని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు అంటున్నాడు, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏం అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడట. ఏ రోజులో ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే చాలా ఆనందంగా ఉన్నాడు, మామూలు ఆనందంగా లేడు. ఎందుకు? డ్యాన్సు అతను పడేసింది. కొడితే పిలిచి మా అందరికి చాలా సంతోషాన్ని ఇచ్చావు కాబట్టి నీకేం కావాలో కోరుకో. మళ్ళీ ఏం చెప్పాడు? రాజ్యములో సగ భాగం మట్టుకు నీవు అడిగితే దానికి సంబంధించిన ట్యాక్సుల వ్యవహారం ఏది కావాలుతుంది అన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు కోరుకో అన్నాడు. ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళి అమ్మ ఇలాగన్నారు డాడీ, ఏం కోరుకోను? డాడీ ఎవరు? అదే అమ్మ డాడీ, కానీ డాడీ కాదు కదా. ఇలాగా ఏంటంటే
ఆమె సరైన అవకాశం దొరికింది. యోహాన్ తలకాయ తెచ్చిచ్చామనంటే ఈ పిల్ల ఎంత చిత్రమైందో చూడు. అమ్మ అవునా అనలేదు, వెంటనే వెళ్ళిపోయి డాడీ కాని డాడీ నాకు యోహాన్ తలకాయ కావాలని అడిగింది. చాలా బాధ అయిపోయాడండి హేరోదు. ఎందుకు? అప్పటి వరకు భార్య ఎన్నిసార్లు అడిగినా తప్పించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా యోహాన్ని చంపాలని హేరోదు తప్పించాడు. ఇప్పుడు తప్పించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒట్టు పెట్టేసుకున్నాడు. ఇదిగో ఒట్టు పెట్టేసుకున్నాడు. అక్కడ జనాలు అందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందు ఒట్టు పెట్టేసుకున్నాడు. ఏం చేయాలి అర్థం అలా చాలా బాధపడి జనాన్ని పంపించి, సైనికులను పంపించి యోహాను తల నరికించి దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది చదివినప్పుడు సింపుల్గానే ఆలోచిస్తే ఒక వ్యక్తి తలకాయ ఒక ప్లేట్లో పెట్టి తేడా అసలు ఊహించగలమా మనం? ఎలా ఉందా సిచ్యువేషన్? ఎందుకు అంత బాధ వచ్చింది హేరోదుకి? ఎందుకు అంత బాధ వచ్చింది? మాట ఇచ్చేటప్పుడు కొంత ఆగచ్చు కదా. మనం కోపం వచ్చినప్పుడు ఇంకొకసారి నీ గుమ్మ మీడి తొక్కుతాడు అంటాడు. వారం రోజుల తర్వాత ఇంట్లోనే కూర్చొని టీ తాగుతాడు. ఎవడరా నిన్ను ఆ మాట అనమన్నాడు నిన్ను? మళ్ళీ ఇంటికి వస్తే అడుగు, మళ్ళీ నీకు ఫోన్ చేస్తా చూడు. కోపం వచ్చినప్పుడు వాగొద్దు. ఆనందం వచ్చినప్పుడు మాట ఇవ్వద్దు. వాళ్ళు ఏమన్నా పొగిడేశారనుకో, మీకు ఎందుకు, నేను చూసుకుంటాను కదా, మీకేం కావాలో నాకు ఫోన్ చేయండి అంటాడు. ఫోన్ చేసి ఇటు ఇవ్వలేంది అడుగుతున్నాడు. ఇంక ఇటు ఫోన్ ఎత్తలేడు, వాడికి మొహం చూపించలేడు, ఇవ్వలేడు. అటుపక్కడు ఏం ప్రచారం చేస్తాడు సార్, మాట ఇచ్చి తప్పాడు. అంత మోసం అండి అతను. నేను చూసుకుంటానన్నాడు, చూసుకోవడం మానేశాడు. నేను అనేది ఏంటంటే ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా మాట్లాడేటప్పుడు కొంచెం ప్రశాంతంగా మాట్లాడు. తొందరపడి మాట్లాడి మాట ఇచ్చామా నెరవేర్చాల్సిన అవసరం వస్తుంది. లేదా ఆవేశంలో మాట అనేసాం, రేపు నిజంగానే ఎవరితోనా గొడవ అయిందంటే ప్రాబ్లం అయింది, ఇక ఈ రోజుతో నీకు నాకు మాటలేవు, ఇక వదిలేయి అన్నాం. తర్వాత ఆదివారం లాగిపెట్టి కొట్టాడు ప్రభు వాక్యంలో. ఏం చేస్తావు? ఏ రోజులేగా వాక్యం బాగుంది, వీటితో మాట్లాడలేం. ఎందుకు మాట్లాడలేం? చెప్పాం కదా నేను మాట్లాడినాను. ఎందుకు నీకు అంటున్నాను? వాక్యం తీసుకోవడం ఎందుకు? చేయలేని పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. నేను కూడా నేర్చుకుంటున్నాను. ఏంటంటే నువ్వు రేపు సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేయి, నేను మాట్లాడుతున్నప్పుడు ఫ్రీగా ఉంటానని నా మొఖం ఫ్రీగా ఉన్నప్పుడు ఆవిడ ఫోన్ చేస్తాడు. నిజంగానే అలారం పెట్టుకుని 5 గంటలకు ఫోన్ చేస్తాడు. నేనేమీ ఎత్తలేను. నేను అనుకున్నాను ఈసారి ఇలాంటి మాటలు ఇవ్వడం మానేద్దాం, కొద్దిగా ఖాళీ ఉండదు, లేదా నేనే చేస్తాను. ఇంకా నేనేం అలవాటు చేసుకున్నా అంటే, మీకు కుదిరినప్పుడు చేయండి, నాకు కుదిరినప్పుడు నేను చేస్తాను. ఇక అది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాళ్ళు చేస్తారు, మనకు కుదిరితే ఎత్తుతాం, కుదరలేదా రాత్రి 10 గంటల తర్వాత చేయండి అంటే పాపం అలారం పెట్టుకుని నిద్రపోయి లేచి 11 గంటలకు ఫోన్ చేస్తారు. ఆ టైంకి నేను ఏదో కాల్లో ఉంటాను, ఎవరికి ఇచ్చేస్తాను ఆల్రెడీ ఆ అపాయింట్మెంట్. ఈ బాధలన్నింటి బట్టి నేను పొద్దున్న ఏం నిర్ణయం తీసుకున్నానంటే, దీన్ని ధ్యానించేటప్పుడు ఇక ఆలోచించి అపాయింట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయగలిగితే చేయడం, చేయలేనంటే మన ఎలాగ కోపంలో డైలాగ్ లేయడం ఆ సెక్షన్ మనకు ఉండదు. ఇక మీరు కూడా ఆవేశంలో మాట అనేయొద్దు, ఆనందంలో మాట ఇచ్చేయొద్దు. ఎందుకంటే వాటిని చేస్తే మనకి ఇబ్బంది, చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది. ఈలోపు ఎప్పుడో ఏ కీర్తన 15వ అధ్యాయం చదివామనుకో, అందులో నీతిమంతుడు నష్టం వాటిల్లో మాట తప్పడు అనే మాట కనపడుతుంది. అది లాగిపెట్టి కొడుతుంది. ఎందుకు మనకి ఈ బాధలన్నీ? కూర్చో, మాట ఇచ్చేటప్పుడు మాట అనేటప్పుడు ఏ రోజు వలే కాక ఆలోచించి మాట్లాడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నైనాయండి? 5 పాయింట్లు. పాయింట్ నెంబర్ 6, మార్కు సువార్త 6వ అధ్యాయమే 14వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయన గూర్చి విని, బాప్తిస్మమిచ్చు యోహాను మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపమగుచున్నవని చెప్పాను. ఇతరులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఈయన ఏలియానియు, ఇంకొంతమంది ఈయన ప్రవక్తనియు, ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొండ్రి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతుల్లోంచి లేచి ఉన్నాడని చెప్పెను. ఆగిపోండి. యోహాను ఏమన్నాడు యేసుక్రీస్తు గురించి? ఎందుకంటే 6లో ఏం జరిగిందో తర్వాత రాశాడు జరిగిన విషయాన్ని కింద, కానీ అప్పటికే యోహాను చనిపోయాడు. ఈయన యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్న వార్తను విని ఈ హేరోదు ఏమనుకున్నాడంటే, చచ్చిపోయిన యోహానే బ్రతికాడు,
బ్రతికి అద్భుతాలన్నీ చేస్తున్నాడు అన్నాడు. పక్కన వాళ్ళు వచ్చి కాదు ఈరోజు ఇతను ప్రవక్త అన్నాడు. ఇంకొకటి వచ్చి కాదు ఏలియా వస్తాడని చెప్పాడు కాబట్టి ఏలియా వచ్చాడంటే ఇతను ఏమన్నాడు తెలుసా? కాదు, ఇతడు నేను తల కొట్టించిన యోహానే. ఎలా ఉందంటే ముగ్గురు తప్పే, ఇంతకే ముగ్గురు తప్పే. కానీ ఇతను ఏ రోజు ఏమన్నాడు తెలుసా? నేను ఏదైతే అనుకున్నానో అదే నిజం, ఎవడు చెప్పినా నేను విన్నా. ఈ సిచ్యువేషను మా ఇంట్లో 4 రోజులకు ఒకసారైనా గ్యారంటీగా వస్తుంది. ఎలా అనుకుంటున్నావు? నేను ఏదన్నా షర్ట్ కొని తెచ్చాను అనుకోండి అక్షయ్కి, ఎప్పుడో 4 రోజులకు ఒకసారి కొన్నాను అనుకున్నారు కనుక సందర్భాలు వేరుంటాయి, కానీ సీన్ అదే వస్తుంది. తెచ్చానుకో, ఆడికి కలర్ నచ్చదండి అంటది. ఈలోపు వీడు లోపల నుంచి వచ్చి నచ్చదేమో అను, నచ్చదంటావేంటి, నాకు నచ్చింది అంటాడు. అయిపోయింది. ఈలోపు ఏదన్నా జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు గ్రేప్ జ్యూస్ కనుక తీసుకోవాలి, ఆడు గ్రేప్ జ్యూస్ తాగరండి అంట. ఈడు అంటాడు కదా, తాగనని నీకు చెప్పానా? తాగనేమో అనొచ్చు కదా, తాగనంటావేంటి నువ్వు? అదే ప్రతి 4-5 రోజులకు ఒక గొడవ ఏళ్ళకెళ్ళి ఆమెకి చిన్నదే అయినా పాయింట్ అది ఏంటంటే ఏదైతే అనుకున్నామో ఇక అదే. మనం అనుకుంటాం మన పిల్లల గురించి మనకంతా తెలుసని. నీ బ్లడ్ గ్రూపే రాదు నీ పిల్లలకి, నీ ఆలోచన ఎలాగొస్తుంది? వాళ్ళ ఆలోచన నువ్వు ఎలా తెలుసుకుంటావు? వాళ్ళకి పర్సనల్, వాళ్ళు ఇండివిజువల్ పర్సన్స్. మనమేమనుకుంటాం అంటే మనం ఏదైతే అనుకున్నామో అదే నిజం. సంబంధాల విషయంలో అంటారు, మా అమ్మాయి నేనేం చెప్తే అదే చేసుకుంటుందండి. మీరు ఒక మాట అవసరం లేదు. మా అమ్మాయికి నేను ఏం మాట చెప్తానో అదే అంటే అవునండి, అవును, ఇంటికి ఎంత డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటది. అయిపోయాడేగా. నేను అనేది ఏంటంటే ఏదైనా సరే నీకేదైతే అనుకున్నామో అది నీ ఎక్స్పెక్టేషనే. నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ అదే నిజం అని పట్టుకోకు. చాలా విషయాల్లో ఒకడు ఇప్పుడు చూడరా, ఈడు ఫోన్ చేస్తాం, ఫోన్ ఎత్తలేదాడు చెప్పానా, ఈడు మోసగాడు. ఆడు పాపం ఛార్జింగ్లో ఇటు బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. ఈలోపు వీడు మొత్తం కథలు వేసుకుంటాడు, ఇక ఫోన్ ఎత్తడు, మనం మోసపోయాం, ఇక లేదు అది ఇది. నువ్వు ఏదైతే అనుకున్నావో అది నిజమని అనుకోవద్దు. అయ్యుండొచ్చు అనుకో, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పేం కాదు. అయ్యుండొచ్చు అనుకో, అదే నిజం అన్నట్టు నువ్వు మాట్లాడితే నువ్వు హేరోదువి. అన్ని విషయాల్లో అంతే. నాకు తెలుసండి ఆవిడ రాకపోవచ్చు అనొచ్చు కదా, రాదు అంతే. మనం ఫిక్స్ చేసాం. ఈరోజు ఫిక్స్ చేశాడు. ఏమన్నా తెలుసా? చచ్చిపోయిన యోహానే యేసుగా వచ్చాడు. ఎలాగా పుట్టాడు, ఎదిగాడు, ఎంత గ్యాప్ ఉంది, అసలు ఏంటి, ఏం అవసరం లేదు నాకు, అంతే యోహానే. పక్కన వాళ్ళు వచ్చి చెప్తున్నారు, రాజా ప్రవక్త ఇతను. రాజా కాదు, యోహానే యేసు. డాక్టర్స్ విషయంలో కూడా అంతే, సిద్ధాంతం కూడా అంతే. మొన్న ఒక అతను కూర్చొని మాడతా, ఆడవాళ్ళకి బాప్తిసం ఇవ్వకూడదు. ఆడవాళ్ళు బాప్తిసం ఇవ్వడం కాదు, ఆడవాళ్ళకి బాప్తిసం ఇవ్వకూడదు అన్నాడు. ఏంటి అంతే, బైబిల్ ఆడవాళ్ళకి ఇచ్చినట్టు ఉందా? రెఫరెన్స్ చూపిస్తే ఇది ఎందుకు ఉందంటావు, ఏంటి అది అందుకే ఉంది. నువ్వు తప్పు తెలుసుకున్నావు. నువ్వు ఒకటి అలవాటు చేసుకో, నీవు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది ఊహగా అనుకుంటే, నువ్వు ఎక్స్పెక్టేషన్ అయితే అదే జరిగిందనుకో, అమ్మో నేను అనుకున్నది జరిగింది అనుకో. అది జరగలేదనుకో, నేను అనుకున్నది తప్పు అనమాట. అదే నిజమని ఫిక్స్ అయ్యామనుకో, ఎదుటోడు వచ్చి చెప్పినా సరే నువ్వు నమ్మవు. ఎంత చెప్పినా నేను చూస్తాను కొంతమందిని, నేను అనుకున్నాను అదంతే. ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు అంటాడు ఒకడు. నేను చెప్పకుండా నీకు ఎలా తెలుస్తుంది నా గురించి? నేను చెప్పకుండా నా గురించి నీకు ఎలా తెలుస్తుంది? ఆ సందర్భంలో లేవు, కానీ అంటే తెలుసా అక్కడ అలా జరిగింది, తర్వాత ఎలా జరిగింది, ఇది నాకు తెలుసు. ఎలా తెలిసింది అంటే నువ్వు హేరోదు కాబట్టి. నీకు ఎలా తెలిసి? నువ్వు హేరోదువే అనుకో, అయ్యి ఉండొచ్చు అనుకో. కాదని ఎటువంటి చెప్పుకున్నాను అనుకో, ఓహో కాదన్నమాట అనుకో. కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కడు పూర్వం సామెత ఉంటుంది, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు. ఎందుకంటారో తెలుసా మీకు? ఆడు కాళ్ళు చేత్తో పట్టుకున్నాడు, లెక్కెడితే ఎన్ని కనపడతాయి? ఇప్పుడు 3. ఇప్పుడు లేటెస్ట్ జనాలు ఏంటో తెలుసా? తాను పట్టిన కుందేలుకి 1 కాలు, ఎందుకంటే 1 దొరికింది ఆడి చేతికి, ఆడి చేతిలో 1 ఉంది కాబట్టి ఇది 1. మరి ఇది 1 అంతే, 1. ఏ రోజు అలాంటాడు యోహానే. పక్కనుడు ఏమంటాడు? కాదు రాజా అనగలరెడ్డి. మీరు ఏమంటే అదే రాజా. మీరు ఎదుటోళ్ళ గురించి సులువుగా క్యాలిక్యులేట్ చేయకండి, సులువుగా జడ్జి చేయకండి. మీరు అనుకోండి, ఏదైనా అనుకోండి, అయ్యి ఉండొచ్చు అనుకోండి,
దానిలోపు ప్రచారం చేసేస్తారు, వెళ్ళిపోద్ది ఈలోపు మ్యాటర్ ఊర్లోకి. ఆడు మోసం చేశాడట, ఊరోళ్ళు వెళ్ళిపోయాడట, ఇక వాళ్ళు రారట, వెళ్ళిపోయింది. ఈడు పాపం ఏదో అర్జెంట్ పని ఉంటే ఏదో పక్కూరు వెళ్ళాడు. ఈలోపు డబ్బులు ఇచ్చేసాం, డబ్బులు కట్టేసాం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు, తాళం వేస్తుంది, ఈ డబ్బులు ఎత్తేసాడు, వార్త అంతా వెళ్ళిపోద్ది. పాపం వాడి సెల్ ఛార్జింగ్ అయిపోయింది, ఎప్పుడు ఆన్ చేసుకుని ఇంటికి వచ్చి తాళం తీసుకుని నువ్వు ఇక్కడ ఉన్నావా, వార్త వెళ్ళిపోయింది ఈలోపు ఊర్లోకి. నువ్వు అనుకో అంతే తప్ప అనేకు ఊహించు, కానీ అదే నిజమని నువ్వు నిర్ణయించుకో. ఇది హేరోదు యొక్క క్వాలిటీ చాలా మందిలో ఉంటుంది, దాన్ని మనం తీసేసుకుందుముగాక. ఆమెన్, హల్లెలూయా. నాకు తెలుసు ఆడు ఖచ్చితంగా అమ్మాయితోనే ఫోన్ మాట్లాడతాడు. నీకేం తెలుసా? అయ్యుండొచ్చాను అంతే, ఇంకేం వద్దు. ఇక ఫిక్స్ అయిపోతాం మనం, అన్నీ ఫిక్స్డే. ఏ రోజు క్వాలిటీ అది, దేవుడు దాన్ని మనలో చంపేయునుగాక. ఎక్కువగా ఆడవాళ్ళు ఏ రోజు నివాసం చేస్తుంటాడు, ఆడు చచ్చిపోవునుగాక. ఆమె అనొచ్చు కదా, నవ్వుకుంటారు ఏంటండి, జోకేశారు అనుకుంటారా మీరు? ఉంటే మీలో లేకపోయినా మీ పక్క వాళ్ళు ఉండొచ్చు కదా. ఏ రోజు ఈ రోజు మనం చచ్చిన అందరిలోనూ చచ్చిపోవును గాక, ఇంకా గట్టిగా అనొచ్చు కదా. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త భలే ఉంటుందండి, ఇది చాలా విచిత్రమైనడు. హేరోదు 23వ అధ్యాయం 8వ వచనం చూడండి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. తీసుకొచ్చారు బంధించి హేరోదు దగ్గరికి. ఆయన గురించి చాలా సంగతులు విన్నాడు, ఎప్పటి నుంచో విన్నాడు కదా ప్రభు గురించి. ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడాలని నిరీక్షించాడట. చాలా కాలం నుంచి ఆ కోరిక ఉందట, కానీ ప్రభు దొరకలేదు. ఇంతకాలానికి దొరికాడు. ఆయన్ని చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసాడట, ఈ అద్భుతం చేయి, ఇదేంటి అదేంటి అని చాలా ప్రశ్నలు వేస్తే ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు, ఏ సమాధానం లేదు. చూశాడు. తర్వాత ప్రధాన యాజకులు శాస్త్రులు నిలబడి ఆయన మీద చాలా నేరాలు మోపేశాడు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన్ను తృణీకరించి అపహసించి ప్రశస్తమైన వస్త్రం తొడిగి పిలాతు దగ్గరికి మరల పంపాడు. 8వ వచనం ఏముంది? ఆయన్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు, ఏదైనా ఒక అద్భుతం చేస్తాడేమో అడుగుదాం అనుకుంటున్నాడు. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి తన మనసులో, అడగాలనుకుంటున్నాడు. ఫస్ట్ ఏమనుకుంటాడు? నువ్వు యోహానువే కదా అని అడుగుంటాడు. ఎన్నో అడగాలని ఉంది అతనికి. వచ్చాడు, రాగానే మహా సంతోషం కలిగిందంట. కానీ 2 వచనాలు పోతే కిందకు చూస్తే అతన్ని తృణీకరించి ఆపాసించి, ఎందుకు? ఒక అద్భుతం కావాలని అడిగాడు, చేయలేదు. మరి చరిత్ర చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఓ చచ్చిపోయిన కుక్కనే తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గర పడేశారట. పడేసి దీన్ని బ్రతికించు అని అడిగాడట హేరోదు. అవచ్చు, అది జరగకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎన్నో కార్యాల గురించి అడిగాడు. ప్రభు ఏ సమాధానం చెప్పాల. ఎందుకు చేయలేదు? హేరోదు ఎదుట ఒక అద్భుతం కూడా ఎందుకు చేయలేదు? అది అద్భుతం చేసే టైం కాదు. ఆయన కావాలని తనను తాను అప్పగించుకున్నాడు. నిజంగా అక్కడ ఒక అద్భుతం చేస్తే హేరోదు ఏం చేస్తాడు? ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుని ఎవడన్నా చేసేటంటే అయిపోతాడు, అందు చచ్చిపోవాలి ఇప్పుడు ప్రభు సిలువ మీద. అందుకని ఆయన చేయకపోతే చూసి ఇక అరే జనాలందరూ ఉత్తినే నమ్ముతున్నారా, ఏమీ లేదు మ్యాటర్ ఇక్కడ, ఏమీ లేదు. ఈ మధ్యన గర్వాప్సి అని కొంతమంది క్రైస్తవులు అన్ని దానిలో కలుస్తున్నారు. నిజానికి గర్వాప్సి అంటే అర్థం ఏంటంటే యేసుప్రభులోకి రావడమే. మన అసలు కర్ర ఆయనే, దేవుని స్తోత్రం. మనల్ని యేసుప్రభు సృష్టించాడు, మనం యేసుప్రభు దగ్గర రావడమే గర్వాప్సి. ఎక్కడో లోకల్లో ఉన్న వాళ్ళని ప్రభు దగ్గరికి వచ్చాం, కానీ గర్వాప్సి పేరు పెట్టి క్రైస్తవులు కొంతమంది వెనక్కి తీసుకెళ్తున్నారు. అక్కడక్కడ ఒక్కొక్కడు. ఎల్లుడు ఏమంటాడో తెలుసా? నేను ఏమీ లేదండి యేసుప్రభులు, అడిగాను, ప్రార్థన చేశాను, మనకేం సమాధానం రాలేదు. దేవుడు మాట్లాడతాడంటాడు, నాతో ఏం మాట్లాడలేదు. ఇది అంతా భ్రమండి. వీడు ఏదో జరుగుద్దని వచ్చాడు ప్రభు దగ్గరికి, వీళ్ళో జరగల. కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఎంత సీన్ ఏమీ లేదు. ఒకడు అంటున్నాడు కదా, ఆత్మవరాల వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడే ఒకడు ఉంటాడు, వాగుడికాయ క్రిస్టియానిటీలో. అతను అంటాడు కదా, నేను చాలాసార్లు ఆత్మవరాలు అడిగాను, నాకు ఇవ్వలేదు, అందుకే లేవన్నాడు. 2 కారణాలు అవుద్ది. నెంబర్ 1, అది ఇచ్చే టైం కాదు. నెంబర్ 2, నీలాంటివాడికి అనవసరం. దేవుడు అనుకున్నాడు నీకెందుకురా వేస్ట్, మూసుకొని ఉంటాడు. వీడు బయటకు వచ్చి నాకు రాలేదు కాబట్టి వరాలు లేవంటే, నక్క ఎగిరెగిరిందంట దాచపళ్ళు గుర్తు కోసం. దొరక్క పొల్ల దాచపళ్ళు ఎవడకు కావాలరా? మరి ఎవడరా ఎగరమన్నాడు నిన్ను? ఎవడెగరమన్నాడు నిన్ను? నీకు కావాలంటే ఎగరాలనుకుంటే కూర్చొని ఓపిక తెచ్చుకుని ఎగరితే దొరికేసింది కదా. నీకు ఓపిక అయిపోయింది, దాక్షపళ్ళు పొలన అన్నట్టు. వీడికి వరాలు లేవంటాడు. అలాగా హేరోదు అద్భుతం జరుగుద్ది అనుకున్నాడు, జరగలా. వెంటనే ప్రభు మీద తృణీకరించి ఆయన అపాసం చేసి చాలా చిన్న చూపు తెచ్చాడు.
నువ్వు ఎప్పుడైనా ఏదో ఒక అద్భుతం జరుగుద్దని మాత్రమే యేసుని నమ్ముకుంటే అది ఆలస్యమైనప్పుడు నీ విశ్వాసం పోతే. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, నేను నాకు ఎదురుపడినప్పుడు వాళ్ళ అబ్బాయి కోసం చెప్తుంటారు, దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడో, చిన్న వయసులో పాటలు వాయిద్యాలు ఇవన్నీ చెప్పి 13వ సంవత్సరంలో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాకు ఒక్కసారి గుండె చల్లు అంట. ఏంటంటే అవునండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎలా తీసుకున్నారు ఆ విషయాన్ని? ఒక తల్లిదండ్రులకి తమ బిడ్డ చచ్చిపోవడం కంటే పెద్ద బాధ ఉంటుందా? పెద్ద షాక్ ఉంటుందా? దానిని కూడా వాళ్ళు తేరుకుని దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏదో ఉంటుందని తమకు తాము సర్ది చెప్పుకొని దేవుని చేత ఆదరించబడి భక్తిలో కొనసాగుతున్న భక్తులున్న ఇదే కాలంలో జలుబు తగ్గలేదని వెనకపోయేవాడు, దర్శనం రాలేదని వెనకపోయేవాడు, ఇంకా 6 నెలలు వెయిట్ చేసామండి ఇంకా రాలేదని. అరే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, క్రిస్టియన్లు అంటే హీరోలు లాంటి వాళ్ళు. ఏదో జరుగుద్దని నమ్ముకోవడం, జరగకపోతే ప్రభువుని వదిలేయడం, ఏదో కావాలని నమ్ముకోవడం. అలాంటి వాడిని పట్టుకుంటాడు ఒకడు, ఈ దేవుని ఆత్మకు విరోధమైన పట్టుకుని, చూసారా దేవుడు చేస్తాడన్నని చచ్చుకొచ్చాడు, జరగకపోయినందుకు వెనకపోయాడని అది పట్టుకుంటాడు. నీ విశ్వాసం ప్రభు మీద ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా చేస్తాడు. హల్లెలూయా. ఆ రోజు చేయకూడదు, చేయలేదు, రేపు చేయాలి, చేయగలడు. దేవుడు ఎప్పుడు చెయ్యాలనుకుంటాడో అప్పుడే చేస్తాడు, అప్పుడు దాకా ఎదురు చూడు. హల్లెలూయా. ఏ రోజులాగా జరగలేదని, ఆలస్యమైందని, సమాధానం రాలేదని నీ విశ్వాసంలో ఒక్క అడుగు వెనక్కి ఎప్పుడు వేయొద్దు. ప్రభు చెయ్యాలనుకున్న రోజున చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక పాయింట్కి వెళ్దామే. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయంతే. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం సింపుల్గా చెప్పుకుందాం. 27 నుంచి. అక్కడ పేతురు యోహానుల్ని చాలా ఇబ్బంది పెట్టారు, వీళ్ళు హింసించారు, యేసుని ప్రకటించకూడదని చెప్పారు. వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత 27 నుంచి, ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు అన్ని జనులతోనూ ఇశ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొన్నారు. పొంతి పిలాతు, అన్ని జనులు, యూదులు, వారితో పాటు ఎవరు కలిశాడు? హేరోదు. దేనికోసం అంట? దేవుని సంకల్పమును జరిగించకూడదని. దేవుని సంకల్పమును జరిగించకూడదని. మనమందరం ఎల్లప్పుడూ మన జీవితంలో దేవుని సంకల్పం జరిగించడమే కాదు, మన కుటుంబ సభ్యులు, మన తోటి వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని జరగడానికి ప్రోత్సహించాలి తప్ప అడ్డుపడకూడదు. అడ్డుపడితే వాడు ఎవడో తెలుసా? చెప్పండి. హేరోదు. ఓ చోట చిన్న సువార్త ఉందనుకుందాం. మన పిల్లోడు, అమ్మ సువార్తకి వెళ్తున్నారు అందరూ, నేను కూడా వెళ్తాను. ఎండరా, బాగా ఎండంది బాబు, వెళ్ళొద్దు అంటే ఎవరు? ఈవిడ గట్టిగా చెప్పాలి. హేరోదు. ఆడు కాంగు కొడుతున్నాడు, ప్రాక్టీస్ చేస్తకూడదు. బాబు చేతులు నొప్పి వచ్చేస్తాయమ్మా, కొట్టద్దంటే వాళ్ళ అమ్మ ఎవరు? హేరోదు. వాళ్ళ నాన్న, అమ్మ నీకు వచ్చిన దర్శనం కరెక్టేరా నాన్న, కాకపోతే ఆ అమ్మాయి దగ్గర ఏమి లేదు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఏమి లేదు, నీ మంచి కోసమే చెప్తున్నాను రా, ఆ సంబంధం వద్దు, నేను ఇంకోటి చూస్తానంటే ఎవడాలనో అతను ఎవరు? చెప్పండి గట్టిగా. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సంకల్పం మనం చేయాలి. ఓకే, అది పక్కన పెట్టు. నీ కుటుంబంలో దేవుని సంకల్పాన్ని జరగనివ్వాలి. హల్లెలూయా. అడ్డుపడు, నీ భర్తకు అడ్డుపడు. ఏమయ్యా, ప్రభు చిత్తం జరిగితే మన అమ్మాయి బాగుంటుంది, నువ్వేంటి? ప్రభు చిత్తం జరిగితే మన అబ్బాయి బాగుంటాడు, ఏంటి నువ్వు? అడ్డుపడు. ప్రభు చిత్తాన్ని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అడ్డుపడు. ప్రభు సంకల్పాన్ని మీ కుటుంబంలో జరగనివ్వండి. హల్లెలూయా. జరగనివ్వకపోతే హేరోదు అవుతాం. ఏం చేశాడు? అందరినీ కలుపుకొని, మళ్ళీ ఇదొకటి, అందరినీ కలుపుకొని. ఒకసారి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి తిన గొడవ ఏంటంటే, నా పెళ్ళిలో అన్ని ఆచారాలు ఉండకూడదు అని తిను స్ట్రాంగ్గా చెప్పాడు. ఈ తాళి కానీ, లేదా మెట్టిలు కానీ, ముహూర్తం కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదని గట్టిగా చెప్పాడు. మొత్తానికి ఇంట్లో ఒప్పించుకున్నాడు, వీళ్ళ ఫ్యామిలీని ఒప్పుకున్నారు వీళ్ళ ఫ్యామిలీ. అటు పక్కన అమ్మాయి తరపుళ్ళు సంబంధం వచ్చినప్పుడు ఫోన్లో చెప్పాడంట, ఇలాగ చేసుకోవాలి పెళ్ళి, లేకపోతే కుదరదంటే. మొత్తానికి వాళ్ళు 2-3 రోజులు నేను ఆలోచించుకుని ఒప్పుకున్న తర్వాత పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారిని తీసుకెళ్ళారు. పాస్టర్ గారిని తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత అన్నీ మాటల్లో ఎప్పుడు పెట్టుకున్నావు ఏంటి అని అడిగారట పాస్టర్ గారు.
అడితే ప్రార్థన చేద్దామంటే దేవుని చిత్తమైన రోజుని పెట్టుకుందాం అంటే ఆయన చూసుకుని ఎదర కొంచెం ఈ అమావాస్య అది ఉంది కాబట్టి దాటిపోయిన తర్వాత మనం పెట్టుకుందాం అని అన్నాడు పాస్టర్ గారు. ఈలోపు ఈ అబ్బాయి అన్నాడంటే మనకు అమావాస్య ఉంది పాస్టర్ గారు. అదేంటి, మనం కొన్ని చూసుకోవాలి, చూసుకుని అంతా చక్కగా చేసుకోవాలని అలా మాటల్లో తాళి టాపిక్ వస్తే ఈ పాస్టర్ కూర్చుని తాళి తప్పు కాదని, తాళి మనం కట్టాలని, గొప్ప గొప్ప భక్తులు కూడా తాళి కట్టించారని బైబిల్లో 3 పేటల తాడు రిఫరెన్స్లు చూపించి అంతా చూపించి ఈ 2 కుటుంబాలని నువ్వు తాళి కడతావు కట్టవని ఈ అబ్బాయి మీద తిరగబడిలో చేశాడు. నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య ఇలా జరిగింది, చాలా కష్టపడి ఇటోళ్ళని ఒప్పించాను అటోళ్ళని ఒప్పించాను, మా పాస్టర్ గారు ఇలా చేశారని. ఇప్పుడు వాళ్ళ పాస్టర్ గారు ఎవరో గట్టి చెప్పండి, హేరోదు అన్నమాట. దేవుని సంకల్పానికే అడ్డుపడతారు. మొత్తానికి పాటలు పడ్డాడు అనుకోండి, నాకు ఫోన్ చేయించారు, నేను ఆ పాస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఏమంటే అంటే అమ్మాయి తరపు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారనండి, ఈయన తప్పని చెప్పట్లేదు. ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు ఇబ్బంది పడతారని ఇతను ఇలాగా ఒప్పించారంట. ఎందుకంటే ఆ అబ్బాయికి నచ్చినట్టు చేయండి, ఆ అబ్బాయికి కట్టమంటే మీరు ఏదో కడుదురు, అబ్బాయి వద్దు అన్నాడు కదా అని నేను చెప్తే అప్పుడు ఏదో నేను తెలియపోయినా నా మాట కొంచెం విన్నాడు. ఏం జరిగిన ప్రాబ్లం ఎవరు, దేవుని సంకల్పానికి అడ్డు ఎవరు పెడుతున్నారంటే కొన్నిసార్లు సేవకులని, కొన్నిసార్లు ఇలా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సంకల్పాన్ని మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరగనిద్దుముగాక. అది మనకు నచ్చకపోయినా మనకిష్టం లేకపోయినా అది దేవుడు కోరుకున్నాడు కాబట్టి అదే మన ఇష్టం. దేవుని చిత్తమే మన చిత్తముగా మన కుటుంబాల్లో మనం జరిగించుదుముగాక. ఆఖరి పాయింట్ మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. ఎన్ని విషయాలు ఇంకా ఉన్నాయి కానీ కట్ చేశాను. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి నుంచి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూడండి, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఎవరికి ఇష్టమైన పని అని చేశాడట? యూదులకు. తన పరిపాలన కింద ఉన్న యూదుల మాటను, యూదుల దగ్గర మెప్పు కోసం ఏం చేశాడంటే క్రైస్తవులు హింసించి, యేసుప్రభు అంటే ఇష్టం లేకపోవడం కాదు, ఏం కాదు. ఏంటంటే ఇక్కడ క్రైస్తవుని కొడితే యూదులు మెచ్చుకుంటారు, ఈ అపోస్తలుని చంపితే యూదులు మెచ్చుకుంటారు. కాబట్టి యూదుల మెప్పు కోసం క్రైస్తవులను హింసించాడు. యూదుల మెప్పు కోసం యాకోబుని చంపించేశాడండి. ఘోరం. ఇందుకే కదా ఇప్పుడు యోహాను ఎందుకు చెప్తాడు ఆ మాట మనం కరెక్ట్గా చదివితే, తాను ఒట్టు పెట్టుకునినందునను అక్కడ పార్టీలో ఉన్న వాళ్ళందరి ముందు మాట ఇచ్చినందుకు యోహాన్ని చంపించాను. జనాల దగ్గర పరుగు పోద్ది, జనాల దగ్గర మనకి పేరు ఉండాలి. ఎవడైతే మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటాడో అట్టి వాడి పేరు హేరోదు. జనాలు మెప్పు కోరుకోవాలంతే. చూడండి, మీరు కంటిన్యూషన్కి వెళ్తే 20వ వచనంలో అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని సమాధానపరచడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ రోజున 21వ వచనం చూడండి. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, మంచి రాజవస్త్రాలు ధరించుకుని చాలా ఆర్భాటంగా కూర్చుని ఉపన్యాసిస్తున్నాడు గొప్పగా. జనాలు అనుకున్నారట ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేస్తున్నారట. అంటే జనాలు ఏమన్నారు, దేవుడండి బాబు మీరు ఏమన్నారు, దేవుడు. ఈయన ఏం చెప్తున్నట్టు తెలుసా, ఏదో మీ అభిమానం, థ్యాంక్ యూ. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున దేవదూత ఒక కొత్త మీద ఒకటి వీకింది. దేవదూత అతన్ని ముత్తెను కనుక పురుగులు పడి చచ్చెను. ఏం కోరుకున్నాడు? తన బ్రతుకు దినములంతా మనుషుల మెప్పు కోరుకున్నాడు, మనుషుల దగ్గర గొప్పగా ఉండడానికి కోరుకున్నాడు. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు కోటాలు జరిగినప్పుడు కోటాల పోస్టర్లో సువార్త కూడికలో ఉద్యోగ కూడికలో దాని పేరు పెద్దగా ఉండేది. దానిపైన దేవుని వాక్యం బండి మీద వెళ్తా అలా స్లో అయితే చూసి చదివేలాగా వాక్యం ఉండేది. కింద డేట్లు పెద్దగా ఉండి దాని కింద స్పీకర్ పేర్లు ఉండి. నేను విశ్వాస అయిన కొత్తలో నేను పాస్టర్ అయ్యేసరికి ఈ సువార్త కోటకల పేరు కొంచెం చిన్నదయింది, వాక్యం కొంచెం చిన్నదయింది, డేట్లు కొంచెం చిన్నవై పాస్టర్ల ఫోటోలు వచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. నేను సేవలో కొంచెం పెరిగి నేను కూడా బయటికి వెళ్ళి మీటింగ్లో చెప్పి ఒక 5 సంవత్సరాల క్రితం పాస్టర్ ఫోటోలు పెద్ద అయ్యి
వాక్యం చిన్నది అయిపోయింది, సువార్త కూడికల పేరు కొంచెం చిన్నదైంది, పాస్టర్ల ఫోటోలు పెద్దయింది. ఓ 2 సంవత్సరాల క్రితం నేను పోస్టర్లు చూసినప్పుడు పోస్టర్లో సగం వచ్చేవాడి ఫోటో చూసారా? అలాంటి పోస్టర్లు మీరు సగం కిందేమో పేర్లు, ఆ పక్కన దేవుని వాక్యం నువ్వు ఆగి చదివినా సరే కనపడదు, అంత చిన్న చిన్న చీమల్లాగా దేవుని వాక్యం ఉంటుంది. కోటాల పేరు ఉంటుంది, డేట్లు ఉంటాయి. మీటింగ్ పెట్టేవాడి ఫోటో ఎంత ఉంటుంది, ఖర్చు అంతా పెట్టి మీటింగ్ పెట్టేవాడి ఫోటో ఏమో చిన్న పాస్పోర్ట్ ఉంటుంది. డబ్బులు తీసుకుని వాక్యం చెప్పిపోయే ఫోటో సగం ఉంటుంది. మొన్న విజయవాడలో ఇంకోటి జరిగింది కొత్త మీటింగ్లకి. ఏంటో తెలుసా? మొత్తం పోస్టర్ అంతా అతని ఫోటోయే, కింద ఒక 4 అంగుళాలు ఎంతో ఇలాగ ఒక కలర్ స్టిప్ వేసి పలానా తారీఖున పలానా చోట మీటింగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి క్రిస్టియానిటీ. అంటే దేవుడి కోసం పనిచేసే పని కూడా మనుషుల మెప్పు, మనుషుల పొగడతా, మనుషుల దగ్గర గొప్పగా చూపు, బడా ఎక్కువైపోయింది పాస్టర్లకి. మామూలు బడా లేదు. వాళ్ళ బట్టలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కార్లు, వాళ్ళ హడావుడి అంతా మనుషుల దగ్గర గొప్ప కోసం, మనుషుల దగ్గర పేరు కోసం. మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ఎవరైనా తెలివితేటలు గలవారై ఉండి కుటుంబాన్ని కానీ ఒక టీంని కానీ లీడ్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పే మాట గుర్తుపెట్టుకో, నీవు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏమంటుంది, మొత్తం నా వల్లే, అన్నీ నేను ఇచ్చిన ఐడియాల వల్లే, నేను చెప్పడం వల్లే, నేను చూసుకోవడం వల్లే, నేను సంపాదించడం వల్లే, నేను 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 అనే మాట అవుతుంది. నీకు అంత సీన్ లేదు. నేను అనుకున్నవాడు ఎంతసేపు ఉన్నాడు హేరోదు? దేవుడు మొత్తగా పురుగులు పడి తెచ్చాడు. ఈ హేరోద్ ది గ్రేట్, ఈ హేరోదు వీళ్ళ చావుల గురించి మీరు చదవండి. ఏం రాశాడో తెలుసా? హేరోద్ ది గ్రేట్ అంటే యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నించినాడు, మానసిక ఒత్తిడికి గురయ్యట, ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడట. ఎవరు? రాజు. ఒత్తిడికి గురై మానసిక చింత కలిగిన వాడై మంచాన పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరో ఆపితే మొత్తానికి చివరికి ఆ మానసిక వేదంతోనే చచ్చిపోయాడట. ఎందుకు అలా చచ్చిపోయాడు? యేసుని చంపాలనుకున్నాడు, చచ్చిపోయాడు. ఇతను ఎలా చచ్చిపోయాడు? ఇతను యేసుని చంపాలనుకునే పిలాతు దగ్గరికి పంపించాడు కదా. ఇతను ఎలా చచ్చిపోయాడు ఉందో తెలుసా? అతడు తన కోటలోనే అకస్మాత్తుగా ఒళ్ళంతా తీవ్రమైన దురదలు కలవాడి చచ్చిపోయాడు. దాన్ని బైబిల్ ఏముంది? పురుగులు పడి. అంటే అర్థం ఏంటి? మొత్తం బాడీ అంతా పురుగులు వచ్చేసి ఇచ్చింగ్ అయిపోయి గోకేసుకుని చచ్చిపోయాడు అనమాట. జనాలు అది దురద అనుకున్నారు, కానీ ఆ వాస్తవం ఏంటో తెలుసా? అది పురుగు. దేవుడు పురుగులు పంపించాడు. మనం అనుకుంటాం ఒకడు పోతే ఒకడు వస్తున్నాడు ఏంట్రా దేవుని సంఘం మీదకి, ఆడు 2 రోజులు ఆడి బాధ పెట్టాడు, మళ్ళీ ఈడు బాధ పెడుతున్నాడు, ఈడు బాధ పెడుతున్నాడు అని బాధ పెట్టేవాడిని వస్తారు మీరు. లేదా మీ జీవితంలోకి ఈడిపోతే మళ్ళీ ఈ బాధలు ఏంట్రా బాబు, అది పోతే ఈ బాధలు అనుకుంటారు మీరు. ఈడు పోయి ఇంకొకడు వచ్చాడు, పోయినాడు ఎక్కడికి వెళ్ళాడు? అది చూస్తే దేవుడు ఎలా కొట్టాడో తెలుస్తుంది. ఈడి తర్వాత ఆడొచ్చాడు, ఆడి తర్వాత ఈడు వచ్చి, ఈడి తర్వాత ఈడు వచ్చాడు. అసలు ఆ వెనకాల వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకు ఉంటుంది అసలైన ట్రీట్మెంట్. ఈ రోజులు ఏమయ్యారు? చదివితే ఓహో ఇలా చచ్చిపోయాడా, ఇలాంటి గతి పట్టిందా వాళ్ళకి. ఎవరు దేవుణ్ణి పక్కన పెట్టి తమ గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళ అంతం చండాలంగా ఉంటుంది, వాళ్ళ అంతం బాధాకరంగా ఉంటుంది. సంగమా, ఎప్పుడు దేవుణ్ణే ముందు పెట్టు. హల్లెలూయా. కత్తి పదును గొప్ప ఏమీ లేదు, అది తేడాగా పట్టుకుంటే నీ చెయ్యే కోసేస్తుంది. దాన్ని చూడండి, పుచ్చకాయని పువ్వులా కోస్తాడు ఒకడు. గొప్ప ఎవరిదే? కత్తి అనుకుంటుందంట మనదే, మనం అనుకోవాలా? కత్తి అది అనుకోకూడదు. కోసినాడు ఉన్నాడు, అతను గొప్ప. దేవుని స్తోత్రం. నిన్ను అలాగూ వాడగలిగిన వాడు మన దేవుడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. గొప్ప అంతా అతందే. మనుషులు మెప్పు కోరుకోవడం, గర్వించడం, నేనే గొప్పవాడిని అనుకోవడం, ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరం. అంటే కింద అతడు దేవుణ్ణి మహిమపరచనందున అనుంది. ఎందుకు? నాది కాదండి దేవుడు వేరు, నేను వేరు, నేను దేవుడు కాదు అనొచ్చు కదా. అనలా. ఎందుకో అతను మనుషుల మెప్పు కోరుకున్నాడు, కోరుకున్నవాడు అలాగే పోతాడు. మనల్ని ఎవరో పొగడాలని ఆశపడద్దు. ఏదైనా చేస్తే ఓ చోట ఉంది, మనం చేసిన ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఎవరో చూసి ఇది బాగుందని వెళ్ళిపోతారు. నేను చేసిందండి. ఎవరన్నా పాటపడి ఇది నేను రాసిన పాట, ఎందుకు నువ్వు అని అనుకున్నావా? అది దేవుడు అని అనుకుంటే ఆ క్రెడిట్ నువ్వు తీసుకోవడానికి ఇష్టపడవు. స్తోత్రం చెప్దామా? అది దేవుడు. నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని వలన. నువ్వు ఏమైనా సాధిస్తే అది దేవుని వలన. నువ్వు ఏదైనా సంపాదిస్తే అది దేవుని వలన. ఎల్లప్పుడూ సమస్త మహిమ మన దేవునికే కలుగునుగాక. ఇవన్నీ హేరోదు యొక్క లక్షణం.
మనం ఎట్టి పరిస్థితుల్లో హేరోదు వలె ఉండక పొరుగువానిది ఆశించొద్దు, ప్రభువుని మహింపరుద్దాం. పులిపిండి కలపొద్దు, కలిపే పులిపిండిని తీసుకోవద్దు. మనుషుల మెప్పు కోరుకోవద్దు, ఆవేశంలో మనం మాట ఇచ్చేయద్దు. ఇలాగ ఎన్నైతే మనం హేరోదు గురించి చెప్పుకున్నామో ఆ క్వాలిటీస్లో ఏది కూడా మనలో లేకుండా ప్రభు చేయునుగాక. మనం కూడా అసలైన పాయింట్ ఇదే, సంతోషంగా విని ఆనందంగా దాన్ని చేద్దాం. సంతోషంగా విని ఏం చేయాలో తెలియక ఉండిపోక ఇంకేం ఉపయోగం? సంతోషంగా విందాం, దాన్ని ఆనందంగా నెరవేర్చుదుముగాక.